సౌందర్య గురువు. మీకు వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం నిజమా కాదా? మరి మీ విషయాన్ని మీరు రాకేష్ గారు సౌందర్య గురువు కావచ్చు ఈ విషయాలు అనేటి ఇట్లా బయటికి రావడాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? శివశక్తులకి సౌందర్యకి ఏంటి సంబంధం అంటే ఏంటి? సౌందర్య గురువు ఎందుకు బయటికి రాలేదంటే ఏం చెప్తారు? గురువు లేదేమో. గురువు లేనప్పుడు శివశక్తి ఎట్లయితుంది? దేవత వెళ్ళిన తర్వాత పిల్లర్లు వేస్తారా? పిల్లర్లు వేసిన తర్వాత దేవతని ఇస్తారా భూమిలో నుంచి? సౌందర్యకి ఫస్ట్ ఒక గురువు ఉండేవాడు ముద్రాజ్. అతనికి ఇయ్యాలన్న డబ్బులు ఇయ్యలేదు కాబట్టి ఆయన సైడ్ అయ్యిండు. అంటే దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరూ జాతకాలు చెప్తారా? ఇంతే లోపల ఆడ ఆల్రెడీ మట్టి తీసి ఉంది. ఈ సౌందర్యకి వీళ్ళ పిన్ని సంథింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఈమె ఆల్రెడీ గురువు అయిపోయింది. ఆయనకి నీకు శిగం వస్తుంది అని చెప్పగానే ఆయన బొట్టు పెట్టుడు స్టార్ట్ చేసింది. దేవుడు ఎట్లుంటాడు బయటికి తీసి ఫ్రెష్ గా ఏదైతే చెక్కిన దేవుడు కొత్తగా తయారు చేసిన దేవుడు ఎట్లుంటారో అట్లుంటాడా? భూమిలో నుంచి వచ్చిన దేవుడు ఎట్లుంటాడు మీరు చెప్పండి. ఆ పాత విగ్రహం లాగా ఉంటది. అంటే నేను కూడా చూసిన కొత్త విగ్రహం లాగానే ఉంది. అప్పటిదప్పుడే లాగానే ఉందా? కొత్త విగ్రహమేనా? ఆమె గురువు ఉండా లేదా మీకే తెలీదు. మీరెవరికి బెట్టు చెడపడానికి నిప్పులు రెడీ చేయండి అన్న. మీరు విన్నారో లేదు అన్న? నాకు చిన్న సపోర్ట్ చేస్తారా? ఒక 4-5 కట్టె పుల్లలు తెచ్చి నిప్పులు రాజేయరా? ఆల్రెడీ ఈ అమ్మాయి అబద్ధం అనే క్లారిటీ నాకుంది. ఏ పీఠాధిపతులు లేరు, ఏ గురువులు లేరు. కనీసం సంజన అమ్మాయితో నీకు ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది? ఆ అమ్మాయి అంతకన్నా ముందు వీడియోల ముందు షిగాలు ఊగలే. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? షిగాలు ఊగడం వీడియోల ముందు సంజన అనే అమ్మాయి. సంజన సౌందర్య ఇద్దరు కలిసి స్కెచ్ చేసుకురాని ఎందుకు అందుకోకూడదు? నేను ఒకటే చెప్తున్నా మీ శివశక్తులకి. అంటే ఈ అమ్మాయికి ఏం మాట్లాడడం రాదు కాబట్టి మధ్యలో దొరికించుకొని బొట్టు జడిపేసినాము. ఈ అమ్మాయి శిగమూగొద్దు ఇప్పుడు అంటే గొప్ప అనుకుంటున్నారా దీన్ని? ఎవరికి బురిడి కొడుతున్నారు మీరు? ఇంత నాలెడ్జ్ లేకుంటే బొట్టు జడిపేసినామని ఒక వీడియో ఎట్లా రిలీజ్ చేస్తారు మీరు? ఈ మధ్యలో యూట్యూబ్లలో అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తుంది. దీని వల్ల బాగా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ అమ్మాయి ఇట్లా ట్రోలింగ్స్ అన్ని చూసి మేము ఈ అమ్మాయి దగ్గరికి విలేజ్ కి వచ్చి మేము మాట్లాడినాము. ఈ మా ఏరియాకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అన్ని మాట్లాడి మేము ఈ రోజు నుంచి ఈ అమ్మాయికి శివశక్తుల గురించి తప్పుగా మాట్లాడింది కాబట్టి తెలిసి తెలియని తప్పులు చేసింది కాబట్టి మేము మా అమ్మాయికి కులం బొట్టు బంద్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి అమ్మాయికి ఎటువంటి కులం బొట్టు లేదు. ఇక తర్వాత ఏమైనా ఉంటే పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కులం బొట్టు అనేది అప్పుడు కుల్ల చేస్తారమ్మా. అప్పటి వరకు ఎవరైనా కానీ కొంచెం ఆలోచించి అమ్మాయికి ఫోన్స్ కానీ ఏది కానీ చేయకుండా జర కులంలో మాట్లాడేంత వరకు జర ఓపికతో ఉండండి. అందరికీ పేరు పేరున శనార్థి. సౌందర్య గురువు పేరు చెప్తే సౌందర్య గురువు పేరు చెప్పొద్దని సౌందర్య గురువు చెప్పారంట. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ ఇస్తాను. రాకేష్ బోనము అన్నని ఎందుకు కూర్చోబెట్టినంటే నాకు సౌందర్య ఫోన్ చేసినప్పుడు కూడా హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే సౌందర్య గురువు అని కొంతమంది అంటున్నారు. బయట డౌట్లు ఉన్నాయి. రాకేష్ బోనం గారు మన ముందున్నారు. ఎందుకు ఆ మాట అంటే బయట చాలా చర్చలు జరుగుతున్నాయి. రాకేష్ బోనము సౌందర్య గురువు శిష్యరికం చేసిందని ఎంతవరకు నిజాలు? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడు లేని శివశక్తులందరూ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? ఇన్ని రోజులు ఇంటర్వ్యూలు ఇస్తుంటే సప్పుడు ఏం శివశక్తులు ఇప్పుడే వచ్చి బొట్టు చెడిపేయడాలు ఇవన్నీ ఏంది అసలు అనేది ఒకసారి రాకేష్ బోనం గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. రాకేష్ బోనం అంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఏంటి అనేది. ఓకేనా? నమస్తే స్వామి. నమస్కారం. నేను రాకేష్ అన్న అనాలా, స్వామి అనాలా, మాత అనాలా? మూడు ఒకటేగా కాబట్టి అన్న అన్న, అమ్మ అన్న, స్వామి అన్న ఆ మూడిట్లో గౌరవం ఉంటుంది కాబట్టి ఏదైనా అనవచ్చు. ఓకే రాకేష్ అన్న, ఈ మధ్య జరుగుతుంది సౌందర్య మరి మీ శిశురాలని బయట మొత్తం చర్చలు జరుగుతున్నాయి కొంతవరకు. ఇవి ఎంతవరకు వాస్తవాలు? అంటే ఎప్పుడు గురువు అని అంటే తల్లిదండ్రి సమక్షాన ఒక పండుగ మాట్లాడి ఆ పండుగ పటం వేసి ఒక గురువు స్థానంకి మనం ఉన్నాం కాబట్టి మన ఇంటికి వచ్చి గౌరవంగా మాట్లాడుకొని దేవుని లగ్గంలోనే మనం పటంలోనే లింగంకాయ కడతాం అన్నమాట. అందరి సమక్షాన, బంధుమిత్రు సమక్షాన, దైవ సమక్షాన, తల్లిదండ్రి సమక్షాన, అందరి సమక్షాన నేను గురువునైతున్నా అని రుద్రాక్ష కడితే గురువు.
అసలు సౌందర్యకు సంబంధించిన ఆ ఊరు కానీ ఆ ఇల్లు కానీ ఆ మనుషులు కానీ సౌందర్య కానీ నాకు ఎవరు పరిచయం లేరు. నేను ఇక్కడ రావడానికి కూడా అదే కారణం. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మీరంటగా గురువు అని. అదే మాట మీ నోట కూడా నేను గురువు అనే మాట వినవలసి వచ్చింది. కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి నాకు ఎవరో కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే చాలామంది శివగణాదులు చాలా సీనియారిటీ ఉంది, చాలా 30 సంవత్సరాల నుంచి మనం ఈ ఒక అమ్మవారిని మోస్తున్నాం కాబట్టి వాళ్ళుగా మాకు రాకేష్ అన్న పరిచయం, మాకు రాకేష్ అన్న తెలుసు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నా నెంబర్ ఎక్కడి నుంచో కూడా తీసుకుంటారు, ఓసారి ఫోన్ చేస్తారు, ఓసారి మాట్లాడతారు, ఓసారి హాయ్ అని వాట్సాప్లో పెడతారు. సరే మనతోటి గణాది కదా, శనార్థి అంటే శనార్థి అని మనం పెడుతుంటాం. ఇగో చూసుకోండి మాకు వాట్సాప్లో టచ్లో ఉంటాడు మాకు రాకేష్ అన్న అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది బయట. తర్వాత వాళ్ళుగా గురువు అని, నేను వాళ్ళ గురువు అని చెప్పుకుంటుంటారు. అసలు వాళ్ళ మూతి ముఖం కూడా నాకు తెలియదు, నేను గురువు అని చెప్పుకుంటారు. ఎప్పుడైనా నా చెవులో పడితే నేను దాన్ని ఖండిస్తా. వాళ్ళకి ఫోన్ చేయడమా లేకపోతే వాళ్ళ అడ్రస్ తెలుసుకోవడమా, ఎందుకంటే నేను గురువుగా అన్నప్పుడు నన్ను బ్లేమ్ చేసినట్టే కదా గురువు అని. వాళ్ళు మంచి చేష్టలు చేయొచ్చు, చెడ్డ చేష్టలు కూడా చేయొచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు తాగుబోతోళ్ళ, తిరుగుబోతోళ్ళ, మంచోళ్ళ, చెడ్డోళ్ళ, దొంగలో తెలియంది. నా పేరు చెప్పుకుంటే వాళ్ళ ప్రభావం నా మీద పడుతుందని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండించి వాళ్ళకి ఫోన్ చేయడమా లేకపోతే నా మనుషుల్ని వాళ్ళ ఇంటి అడ్రస్కి పంపడమా, ఎలా రాకేష్ బోనమన్న స్వామి గురువు అని ఎలా చెప్పుకుంటున్నారు అని అడిగించి అది అక్కడికే ఖండించడం జరుగుతుంది. నాకు నిన్ననే తెలిసింది, ఇలా చెప్పుకుంటున్నారు రాకేష్ అన్న మాకు పరిచయం, క్లోజు, మాకు తెలుసు, మేము మాట్లాడతాము, గురువు అని కూడా చెప్పుకుంటున్నారని నాకు తెలిసింది ఆ విషయం. రాకేష్ అన్న, మీకు వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం నిజమా కాదా? నిజమే. ముందు వాళ్ళ ఫాదర్ 2 మాటలు మాట్లాడి తర్వాత సౌందర్యకి ఇవ్వడం జరిగింది. సౌందర్య కూడా ఎన్నో అంటే ఇంటర్వ్యూస్లలో చూస్తుంది కాబట్టి ఎవరు యాంకర్ ద్వారా, ఆమె నాకు కూడా తెలుసు యాంకర్, ఆ యాంకర్ ద్వారా రాకేష్ అన్న నెంబర్ ఇవ్వండి, నేను కొద్దిగా స్వామితో మాట్లాడాలి, నాకు చాలా ముంచుకొస్తుంది కష్టం అని చెప్పేసి అడగడం, రిక్వెస్ట్ చేయడం. ఫస్ట్ యాంకర్ నా నుంచి అంటే ఇవ్వచ్చా నెంబర్, ఇవ్వద్దా, లేకపోతే మీతోని కాన్ఫరెన్స్లో మాట్లాడించాలనా, లేకపోతే మీరిద్దరే ఈ సంభాషణ అంటే మీరిద్దరే మాట్లాడుకుంటారా పర్సనల్గా అంటే, లేదమ్మా అంత పర్సనల్గా అవసరం ఏం లేదు, కలపండి నెంబర్ అయితే కలపండి అని చెప్తే కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడడం జరిగింది. అంటే ఏం తప్పు లేనట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ ఏమేమి తప్పు ఉందో ఈ 30 సంవత్సరాల ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి ఏమేమి తప్పు ఉందో ఆ తప్పులన్నీ నేను చెప్పిన. చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఊగుతున్న వాళ్ళు ఉన్నారు, లక్షలాది మందిగా ఊగుతున్నప్పటికీ ఎవరు కూడా ఇంట్రెస్ట్లలో మాత్రం ఇంటర్వ్యూలలో ఎవరు కూడా ఊగడం చూడలే. మేము కూడా లేం కదా అలాగా. మమ్మల్ని కూడా V6 కానీ, TV9 కానీ, సుమన్ టీవీ కానీ, మీ ఛానల్ కానీ, ఇంతకుముందు మీ ఛానల్లో కూడా మేము ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆ పదం మమ్మల్ని అడగలేరు, అమ్మవారిని రప్పించుకోండి అని. అలా ఏ ఇంటర్వ్యూలో కూడా అడగలేదు, ఎక్కడ మేము అలా చెయ్యలేదు, అలా రాదు కూడా అమ్మవారు. ఇప్పుడు ఈ చీర ఉంది, ఈ చీరలో మంచోళ్ళు చెడ్డోళ్ళు సృష్టి ఉన్నవాళ్ళు, మర్డర్లు చేసి వచ్చేవాడు, రాజకీయ నేతలు అంటే అందరూ మంచోళ్ళేనా? అలా మర్డర్లు చేసుకుంటూ పైకి ఎదిగిన వాడు ఉంటాడు, అలా కొన్ని లక్షలాది కోట్లాది రూపాయలు ప్రజలోకం సొమ్ము తిన్న రాజకీయ నేతలు ఉంటారు, మంచి మనుషులు ఉంటారు. ఎంతోమంది మన మనుషులలో కూడా చెడ్డ మనుషులు, మంచి మనుషులు ఉంటారు. ఇలా మేము ఒక దైవాన్ని మోస్తున్నటువంటి వాళ్ళం. ఒకవేళ దైవమే మా ఒంటి మీదకి రావాలి అనుకున్నప్పుడు దానికి ఒక గురుస్థానం ఉంటుంది. ఇప్పుడు నేను గురువునైనప్పటికీ సాధారణమైన ఒక మనిషిని కాబట్టి నేను ఎక్కడైనా కూర్చోవచ్చేమో, కానీ నా ఒంటి మీదకి అమ్మ రావాలన్నప్పుడు మాత్రం దానికి ఒక పీఠం ఉంటుంది. ఇప్పుడు పీఠాధిపతులు ఉంటారు, ఏ పీఠ మీద పడితే ఆ పీఠ మీద కూర్చుంటారా వాళ్ళకు ఒక సపరేట్ పీఠ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఏదైనా సింహాసనంలో కూర్చోవాలనుకుంటే కూడా వాళ్ళ కారులోనే అది జర్నీ చేస్తుంది. రాగానే గురువులు వస్తుండగానే శిష్యులు ఆ పీఠను ఏర్పాటు చేస్తారు. ఆ పీఠ మీద కూడా మళ్ళీ ఒక వస్త్రం ఉంటుంది. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా కూర్చోకుండా దానికి నిబంధనలు ఉంటాయి పీఠాధిపతులకి. కనీసం పీఠాధిపతులంత లెవెల్ మనది కాకుండా మనకంటూ ఒక అమ్మ వస్తుంది కాబట్టి మనకొక రెస్పెక్ట్ ప్రజలోకం ఇస్తారు, మనం అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇప్పుడు ఈ విషయాన్ని మరి మీ విషయాన్ని మీరు రాకేష్ గారు సౌందర్య గురువు కావచ్చు, ఈ విషయాలు అనేటి ఇట్లా బయటికి రావడాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు?
నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను గురువునే కానప్పుడు గురువు అని చెప్పుకోవడం కూడా వాళ్ళకు పద్ధతి కాదు. కాబట్టి నేను ఇంటి ఈ విషయం తెలిసినాక నేను ఇంకా ఫోన్ చేయలేదు. నా వరకైతే చాలాసేపు కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా చేయడం మంచిది కాదమ్మా, అందుకే నేను ఇంటర్వ్యూలలో కూడా దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు వేరే వేరే వాళ్ళు కూడా చేసిండ్రు, కానీ ఆ ఊగిన వాళ్ళు ఇంటర్వ్యూలలో ఊగినప్పటికీ ఒక పద్ధతి అనేది వాళ్ళు చేసిండ్రు. ఏంది ఇళ్ళల్లో ఊగడం అంటే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మేము ఏ ఇంటర్వ్యూలలో కూడా ఇప్పటిదాకా ఊగింది మీరు చూడకపోవచ్చు, ఎక్కడ కూడా నాకు అమ్మ వచ్చింది మీరు చూడకపోవచ్చు ఏ వీడియోలో కూడా. కానీ ఇంతకుముందు గతం ఇంటర్వ్యూలలో క్వశ్చన్స్ వేస్తుండగానే మీకు ఇప్పుడు అమ్మ వస్తుందా అన్నప్పుడు వేరే ఊగిన వాళ్ళు ఉండ్రు. వాళ్ళను చూసి ఈమె తయారయ్యింది. ఎందుకంటే ఒకరిని చూసి పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టు నేను ఒక పెద్ద తలవారుతో పొడుచుకోవడము లేకపోతే ఒక పెద్ద సిక్తోనో వాత పెట్టుకుంటాం. మీరు పెట్టుకోగలుగుతారా? మిగతా వాళ్ళు పెట్టుకోలేరు. కానీ పెట్టుకుంటేనే ఫేమస్ అవుతున్నాడేమో, మేము కూడా పెట్టుకుందాం. ఏ రూట్లో పోతే రాకేష్ అన్న ఫేమస్ అవుతుండో, రాకేష్ స్వామిగా కానీ రాకేష్ అన్నగా కానీ ఎలా ఇంత గొప్ప పేరు వస్తుందో మనం కూడా ఆ పని చేద్దామని చాలామంది చేస్తున్నారు. ఓకే, ఇంకో డౌట్ ఏంటంటే శివశక్తులకి సౌందర్యకి ఏంటి సంబంధం అంటే ఏంటి? శివశక్తులకు సౌందర్యకు సంబంధం ఏంది అంటే ఆమె శివశక్తి కదా. అంటే ఇప్పుడు కాదు అని నువ్వు రుజువు చేస్తున్నావు, కానీ ముందామె ఎవరు? మీ వరకు ఇంటర్వ్యూలలో రాకముందు నీవి భాగవతం అంతా బయట పెట్టకముందు ఆమె ఎవరు? ఆమె ఒక శివశక్తి. ఆమె నొష్ట బండారు పెట్టుకోవడము, ఒక గురువును పట్టుకోవడము, ఒక పండగ చేయడము, రడివేడి మోత మోగించి ఒక పూజారుల చేత జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేసిరు. కాబట్టి ఆమె ఒక శివశక్తిగా ఉన్నది. ఆమె ఇప్పుడు ఏంటంటే లేని ఉన్న భాగవతం చేయడం వల్ల ఈ బండారం బయటపడడం వల్ల ఇప్పుడు ఆమె శివశక్తి కాదు అనేది మీ వాదన. మిగతా వాదనలో ఆమె వాదన కూడా నాకు అమ్మ ఉన్నది, నాకు అమ్మ వస్తుంది, ఎవరో కాదన్నంత మాత్రాన నా ఒంటి లోపల అమ్మవారు లేనట్ట అనేది ఆమె వాదన. ఓకే, ఒక శివశక్తిగా మీరేమనుకుంటున్నారు? అంటే దేని గురించి? ఆమె గురించి. ఇప్పుడు మీరు ఆమె ఆల్రెడీ ఒక శివశక్తి అని మీరే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరి మీరు ఆ శివశక్తిని ఎలా అనౌన్స్ చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. అంటే మీ శివశక్తులు ఆమెను సంకలేసుకొని పోతున్నారా, లేదంటే ఒకరు సపోర్ట్ చేస్తున్నారు, ఒకరేమో కాదంటున్నారు, ఒకరు వచ్చి బొట్టు దుడిపేస్తున్నారు? అంటే ఆమె గురువు ఎవరు ఇప్పటి వరకు బయటికి రాలే. మరి ఇంత జరుగుతున్నా సౌందర్య గురువు ఎందుకు బయటికి రాలేదంటే ఏం చెప్తారు? గురువు లేదేమో. గురువు లేనప్పుడు శివశక్తి ఎట్లయితుంది? గురువు లేనిది గుడ్డి విద్య, అందుకే బయట పడ్డదేమో, బజార్లో పడిపోయింది కదా ఈ రోజు. శివశక్తి అని ఇప్పుడు మీరెట్లా అన్నారు? ఇప్పుడు శివశక్తి అంటే పండుగ చేసింది కాబట్టి ప్రతి ఒక్క పండుగ శివశక్తులు అందరు వెళ్ళారా? అంటే పండుగ చేసింది మనకి ఎట్లా రుజువు కనిపిస్తుంది? వాళ్ళ ఇంట్లో దేవుని పూజ స్థలంలో గద్దె ఉంది, ఆ గద్దె మీద జమదగ్ని సమేత రేణుకామాత ఉంది కాబట్టి ఖచ్చితంగా పండుగ చేసింది అనేది ఎంత మనం చూసినా చూడకుండా ఇప్పుడు ఆమె ఎప్పుడు పుట్టిందో ఎట్లా పెరిగిందో ఇన్ని రోజులు ఆమె ఏం చేసిందో ఆమె పర్సనల్ అది. కానీ ఇప్పుడు ఆమె ఒక శివశక్తిగా మారినప్పుడు నేను ఏమి మంచి చేష్టలు చేయాలి, ఏం చెడ్డ చేష్టలు చేయాలి, దేనివల్ల ఏమైనా నాకు రిమార్క్ వస్తుందా అనేది ఆమె కాస్త చూసుకునేది ఉండే. అలాంటివి ఏవి చూసుకోకుండా ఎలా పడితే అలా నోటికొచ్చిందల్లా మాట్లాడి, ఇంకోటి దైవాన్ని తలిసే దాంట్లో కూడా అంటే ఒక ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళకు తండ్రులు ఉండ్రు, పెద్ద తండ్రులు ఉండ్రు, చిన్న తండ్రులు ఉండ్రు, పెద్దమ్మలు ఉండ్రు, ఎంతో వాయువరసలు ఉన్నాయి దేవతలకి కూడా. కానీ పిన్ని అనడం అయితే ఎక్కడ కూడా విచిత్రము. ఇప్పటివరకు నేను పిన్ని అనే మాట ఎవరు దేవతలు వచ్చిన వాళ్ళ నోట నేను వినలేదు, కానీ పిన్ని అని కూడా సంభాషణ చేసింది కాబట్టి అది రాంగ్. అది ఎన్నో చోట్లు సౌందర్య ఏంటంటే నటిస్తూనే దాన్ని నిజం చేయాలనుకుంది. ఒకటి ఈ విషయాలు ఓకే రాకేష్ అన్న, నేనేమంటున్నా, ఇప్పుడు దేవత వెళ్ళిన తర్వాత పిల్లర్లు వేస్తారా, పిల్లర్లు వేసిన తర్వాత దేవతని తీస్తారా భూమిలో నుంచి అమ్మవారిని తెలిసి తీయాలని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు అంటే ఎవరైనా సరే ఒక దేవుడు సరే అక్కడ దేవుడు ఉన్నాడని ఎవరో ఒక శివశక్తి చెప్పారు, సరే అక్కడ నుంచి భూమి బద్దలు కొట్టుకొని వచ్చిందని అన్నారు. కొత్త వాళ్ళ డాడీ ఎవరో కాదు, వాళ్ళ ఫాదరే అంటున్నాడు భూమి బద్దలు కొట్టుకుంది. కనీసము దేవుడు ఇన్నేళ్ళకోలే అదేదైతే మాట కూడా అన్నారు, మరి మీరు అది చెప్తలేరు. చెప్తా వీడియోలో అయినా స్వయంభూ జగదాంబ యాప చెట్టు దగ్గర నిలబడి మరి పిలిచిందట వాళ్ళని, ఆ మాట కూడా అన్నారు. ఇంకోటి అడుగుతాను, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. ఆ కొడుకులు అనే వాళ్ళు పుట్టక ముందే నువ్వు చెప్పగలుగుతావా? నాకు ఇద్దరు కొడుకులు పుడతారు, వాళ్ళకి ఈ పేరు పెడతానని ముందే నువ్వు ప్రకటించగలవా?
చేయలేవు. ఎందుకంటే నీ కొడుకులు పుడతారో బిడ్డలు పుడతారో నీకే తెలియంది. పోనీ బట్టలు కుట్టియగలవా? నువ్వు కొడుకులని కుట్టిస్తావు, బిడ్డలు పుడతారు, ఆ బట్టలు వేస్తావా? వేయలేవు. ఒకవేళ కొడుకులు అని చెప్పి ఆడపిల్లల బట్టలు కుట్టిస్తావు. ఇటు ఆడపిల్లల బట్టలు మగపిల్లగానికి వేయలేము, మగపిల్లగాని బట్టలు ఆడపిల్లకి వేయలేము. నువ్వు ఎలా ముందే బట్టలు కుట్టించి పెట్టుకుంటున్నావు? అది నా క్వశ్చన్, అదే నా పాయింట్ కూడా. అదే నేను కూడా యాక్చువల్లీ ఇక్కడ ఇదేంటంటే రాకేష్ అన్న, ఇక్కడ మెయిన్ డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేశాడని కూడా నోటికి అద్దుబద్దు లేకుండా క్వశ్చన్లు వేస్తున్నాను కొంతమంది అనుకోవచ్చు. అద్దుబద్దు కాదు ఇక్కడ, ఇది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున ఏదైనా చేయాలంటే సౌందర్యలాగా చేసిన వాళ్ళు 100% చెప్తున్నా, సౌందర్య ఫేక్ అని ఎవరైతే దేవుణ్ణి తీశారో వాళ్ళే అనౌన్స్ చేశారు. అది కూడా చెప్తున్నా, అది కూడా మీ ముందుకు ఆ వీడియో కూడా వస్తుంది. ఇంకోటి కూడా నేను మీ వీడియో అంటే మీ ఛానల్ ప్రకారం తెలియజేయాలనుకుంటున్నా. ఇక మీద ఎవరు వచ్చినా నేను దేవత అక్కడ ఉన్నది అమ్మ బిడ్డను అని చెప్తే ఏం కాదు, నేనే దేవతను అని ఓవర్ యాక్షన్ ఎవరైనా చేసినా, ఎవరన్నా ఇంకా కొత్త పుట్టుకొస్తారు. ఇప్పుడు చాలామంది పుట్టుకొస్తున్నారు. అలా ఎవరు పుట్టుకొచ్చినా మీ సపోర్ట్ ఇలాగే హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను 100% మిమ్మల్ని. ఎందుకంటే ఎవరు దొంగలు, ఎవరు లంగలు, ఎవరు సత్యమైనోళ్ళు, ఎవరు నిజమైనోళ్ళు అనేది మీ అన్వేషణ. 100% దాంట్లోనే ఇప్పుడు ఇది బయటికి వచ్చింది. దేవతని నమ్మిన వాళ్ళందరూ కూడా ఆమె దేవత కాదు, ఫేక్ అని మీరే రుజువు చేసారు. 100% నేను రుజువు చేసిన దానికంటే ముందు ఇక్కడ ఏదైనా సరే నాకంటే ముందు యాక్చువల్గా నేను ఫస్ట్ కొంతమంది చెప్పినప్పుడు వద్దంతా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది, స్టూడియోలలో సిగాలు కూడా ఎందుకు, అలాంటి అమ్మాయిని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేసి సిగాలు ఊగిస్తే కొంచెం బాగుండదులే ఎందుకు అని కొంతమంది మిత్రులు చెప్తే నేను వద్దన్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మొత్తం ఫేక్ అన్ని మాట్లాడే విధానం పర్ఫెక్ట్ లేదు. కొంతమంది వెళ్ళి ఈడికి వస్తే ఏదో శక్తి కనిపిస్తుంది, ఈడికి వస్తే ఏదో వస్తుంది, అది ఇదని కొన్ని మాట్లాడారు కొంతమంది. ఇంకా కొంతమంది శాతగానోళ్ళు మాట్లాడేది ఒక లేడీనే పరువు తీసుకుంటారు వాళ్ళంతల వాళ్ళే. మీడియా పరువే తీస్తుంది అనుకోవచ్చు. ఇలా స్టూడియోలో కూర్చొని వీళ్ళు ఇట్లా మాట్లాడారు, మరి మీరు అట్లా ఇట్లా మాట్లాడారు అని ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు కదా. స్టూడియోలో చల్లగా ఏసీ గాల్లో కూర్చొని సొల్లు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మేమందరం పనిలేక ఎండలో పోయి ఒక 150-180 కిలోమీటర్లు అంత దూరం పోయి ఒక 2 గంటలు 3 గంటలు జర్నీ చేసి మేము గుంజుకొచ్చినాం. మీరేమో స్టూడియోలలో కూర్చొని సొల్లు కొడుతున్నారు కదా. నేను ఎవరైతే కొట్టారో వాళ్ళకి తెలిసే విషయము. నేను ఇంకోటి రాకేష్ అన్న, మెయిన్ క్లారిటీ ఏంటంటే, సౌందర్యకి ఫస్ట్ ఒక గురువు ఉండేవాడు ముద్రాజ్. అతనికి ఇయ్యాలన్న డబ్బులు ఇయ్యలేదు కాబట్టి ఆయన సైడ్ అయ్యిండు. మీ శివశక్తులలో కూడా ఒక క్లారిటీ చాలామందికి తెలియని విషయాలు ఇవి. ఒకరికి శిగం వస్తే శివశక్తిగా మీరు ఎప్పుడు మీ దాంట్లో అనౌన్స్ చేసుకొని మీ దాంట్లో కలుపుకుంటారు. ఆ ప్రాసెస్ ఏంది సార్? అంటే అమ్మవారు వస్తుంది అని వాళ్ళు వచ్చినప్పుడు పూర్వకాలంలో ఏముండే అంటే నాడి చూస్తారు. ఇక్కడ ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, నాకు కూడా నిజమైన దేవుడా దొంగ దేవుడా, అసలు దేవుడు వస్తున్నాడా లేడని ఒక గురువు దగ్గరికి తీసుకుపోయినప్పుడు ఆ గురువు ఇట్లా నాడి బట్టి చూసిండనమాట. అందులో ఏం తెలిసిందో మనకు తెలియదు అప్పట్లో. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెనక ముందు మంచోళ్ళ చెడ్డోళ్ళ చూసి, అమ్మవారు అనేది నిజమా అబద్ధమా అని చూసి, నిజమైన పలుకులు వలుకుతున్నారా లేదా చూసి, ఎన్నో మాకు కూడా ఉంటాయి కదా కొన్ని డౌట్స్. అలా వచ్చిన తర్వాతనే వాళ్ళని మా ఆత్మల్ని మేము ప్రకటించుకొని నిజమైన దేవత కాదా అని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, అమ్మ నిజంగానే వస్తుంది, మరి పండుగ చేసుకుంటే కొద్దిగా బాగుంటారు, హెల్త్ కండిషన్స్ కూడా కొద్దిగా మంచిగా లేవు కదా అంటే, ఎప్పుడైతే అమ్మవారు మనకు వస్తూ ఉంటుందో వస్తూనే మనము ఊగము. ఫస్ట్ మనం నెక్స్ట్ పాయింట్ ఉంది, అది మనము రోగముల పాలవుతాం. ఫస్ట్ అమ్మవారు మాయ అనేది ఆ ఇంటి కుటుంబ సభ్యులకు తెలవడానికి మనను మేకను ఒగ్గు పూజారులలో దేవుని లగ్గాలల్లా ఇంతింత ఎత్తులేసే యాటల్ని కూడా నిద్ర కూర్చుతారు. ½ అన్ అవర్ వంటది, 10-15 నిమిషాలు కూడా వంటది. అప్పటిదా కొమ్ములతో ఓడిచేంత యాటను కూడా వండబెడతారు. దాన్ని మతగొల్పు అంటారు. ఆ మతగొల్పినట్టే మనను కూడా అమ్మవారు మాయ మబ్బులల్లో మతగొల్పినట్టు ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడైతే పండుగ రడివేడి మూత మోగించి పండుగనే ముచ్చట బయటికి రాగానే జర మన మైండ్ కూడా ఫ్రీ అవుతుంది, జర ఆరోగ్యం కూడా బాగుంటుంది. సరే అమ్మకు చేద్దామనుకున్నప్పటి నుంచే ఈ యొక్క పిల్లనో పిల్లగాడు హుషారు కూడా ఉంటున్నారు కదా, అమ్మను కొలుసుకుంటే ఇంకింత మంచిగా అవుతామనే భావనతో చేసుకుంటారు. అందులో తప్పు లేదు. అమ్మవారు వస్తుంది అంటే శిగాలు వచ్చిన ప్రతి ఒక్కరు శివశక్తులు అవ్వచ్చా?
అమ్మ దేవత వచ్చిన వాళ్ళనే కదా శివశక్తి అనేది. అంటే చాలా మంది ఉన్నారు, శిగాలు వచ్చేవాళ్ళు, దేవుడు వచ్చేవాళ్ళు, జెండర్లు శిగాలు ఊగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ శివశక్తుల కిందకి వస్తారా? ఊగడం అనేది ఏదైతే పూనకం ఊగడం అనేది ఉందో ఎవ్వరు అది యాపకొమ్మలు పట్టుకొని ప్రతి ఈచ్ ఎవరి వన్ ఊగిన వాళ్ళంతా శివశక్తులే. థర్డ్ జెండర్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ సంసార బంధానికి ఇష్టం ఉండి ఇష్టం ఉండక వాళ్ళ ఫీలింగ్స్ వేరుండి వాళ్ళు జెంట్స్ టు కన్వర్ట్గా లేడీస్గా మారిన వాళ్ళందరూ థర్డ్ జెండర్లు. ఎస్. వాళ్ళందరూ ఇప్పుడు అంటే దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరు జాతకాలు చెప్తారా? రోగాలు వచ్చిన వాళ్ళను వాళ్ళని వీళ్ళని మంచిగా చేస్తారా? అది అందరికి ఉంటుంది. అది అని అంటే అందులో కూడా గురుస్థానం అనేది ఎందుకు అంటున్నాం? ఇప్పుడు వాళ్ళు చెప్పి మేము వాళ్ళు ఈక్వల్ అంటే కాదు కదా. ఇక్కడ 30 ఏండ్ల సర్వీసు 30 ఏండ్ల నుంచి ఉన్న ఫీల్డ్ వేరు, 3 నెలలు 3 ఏండ్ల వాళ్ళది వేరు ఉంటుంది కదా. మాకున్నన్ని శక్తులు వాళ్ళకి ఎందుకు ఉంటాయి? మాకు తెలిసినన్ని మంచి చెడ్డ పనులు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళకి 25 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళ వయసు అట్లుంటుంది. అంటే ఏ వయసులో ఒక 40, 30, 40, 50 తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు ఒక బాబో పాపను పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీ పిల్లలకు నీకున్నంత అనుభవం నీ పిల్లలకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. నీతో సమానం నేను కూడా ఉన్న డాడీ అంటే నువ్వెట్లా నమ్ముతావు? కాబట్టి చిన్నవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. తల్లిదండ్రులకు ఉన్నంత అనుభవం పిల్లలకు ఉండదు. వాళ్ళు పిల్లలే. పిల్లలకు దిష్టి మంత్రాలు వస్తాయా, లేదా ముగులు మంత్రాలు వస్తాయా, లేదా ఒక బోర్నాన్ని ఎత్తుకొని చక్కగా ఆడగలరా? 10 మందికి వాళ్ళు మంచి చెడ్డలు చెప్పగలరా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు భార్య భర్త కొట్లాడుకుంటుంటారు, వాళ్ళు విడాకులు అంటారు. ఆ కుటుంబాన్ని కూడా మంచి చెడ్డ చెప్పి ఇలా కాదు నాన్న, ఇలా కాదమ్మా అని చెప్పి ఒక కుటుంబాన్ని నిలబెట్టే శక్తి ఉందా? ఒంటి లోపల ఒక రోగం ఉందా? లేకపోతే ఎవరైనా చేతవళ్ళు చేసినటువంటి ఒక చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఉందా? అదంతా కూడా ఎట్లా గుర్తుపడతావు నువ్వు? నీకు అసలు ఎటువంటి గుర్తుపట్టే శక్తి దాదాపు ఒక 15 ఏళ్ళు దాటితే కానీ రాదు. ఇవాళ నిన్నగాక మన ఇప్పుడు సౌందర్యాన్ని ముచ్చట దాదాపు నేను ఈ వీడియోలలోనే చూడడం జరిగింది. ఫస్ట్ ఆమెకు సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల అమ్మవారు వచ్చి నాకు తెలియదు, కానీ ఒక 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చేయనన్ని పనులు తను చేసి పెట్టేసుకుంది. అది క్రియేషన్, తను ఓన్గా చేసుకునే క్రియేషన్. అది తను ఓన్గా చేసుకుంది కాబట్టే అది సత్యం కాదు కాబట్టి పబ్లిక్లో కూడా ఆ విషయం పడిపోయింది. ఇవాళ ఆమె ఫేక్ అని కూడా తెలిసిపోయింది. ఇక్కడ ఏమైపోతుందంటే ఇలాంటి వల్లనే తెలిసింది. అది తెలవడం కూడా మీ వల్లనే తెలిసింది. ఇతరుల ఛానల్ వాళ్ళు ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని కూడా నేను ఇన్ని లక్షలు తీసుకుంటుండు అన్ని లక్షలు తీసుకుంటూ అన్ని. అయితే ధర్మం అనేదాన్ని నువ్వు అనుసరిస్తూ చేస్తున్నావు ఈ పని. ఎవరు మోసపోవద్దు. ఈ దొంగసిగాలు ఊగే వాళ్ళతోని కొందరు మనుషులు మోసపోతున్నారు, లక్షలలో మోసపోతున్నారు. ఎవరైనా సరే మీరు కష్టపడితేనే మీకు డబ్బు వస్తుంది, నేను కష్టపడితేనే నాకు డబ్బు వస్తుంది. ఇతరులైనా కూడా ప్రజలోకము కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి. నా దగ్గరికి కొందరు భక్తులు వచ్చి మొన్ననే రీసెంట్గా ఒక వారం కింద మంగళవారం శుక్రవారం మనము గద్దె వెళ్తాం కాబట్టి అక్కడికి వచ్చిన భక్తులు, అమ్మ 6 లక్షలు మేము ఖర్చు పెట్టుకున్నాం, ఎక్కడికి పోయినా కూడా నన్ను అమ్మ స్వామి అన్న అని ప్రస్తావన చేస్తారు. అమ్మ అంటారు. అమ్మ అనే పదం చాలా అమృతమైనటువంటిది. మేము పిలుచుకోవడానికి నాకు అమ్మ లేదు, నేనే అమ్మనైనానా? నా పిల్లలకి ఎట్లయినా 5 మందికి నేను తండ్రినైనా అమ్మ బాధ్యతలో కూడా కొన్ని మనం అన్నీ చూసుకుంటూ ఉండాలి. నాన్న బాధ్యతనే కాదు, అప్పుడప్పుడు పిల్లలకి అమ్మ బాధ్యతలో కూడా తండ్రి గారు ఉండాలి. అలా నేను చీరగట్టినప్పుడే నేను జగదాంబ అవతారంలో ఊహించుకొని నేను ఒక అమ్మవారి అవతారం ఎత్తినందుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తాను నేను ఈ అవతారాన్ని. కాబట్టి ఈ అవతారాన్ని కూడా నేను చాలా విలువ ఉంచిన. నేను ఏంటి ఆ చీర బోనం ఉన్నంత వరకే, ఆ బోనం అయిపోయిన మరుక్షణమే నా రూమ్కి వచ్చిన మరుక్షణమే నేను తీసేయడం జరుగుతుంది. కొంతమంది పొద్దుగాలెప్పుడో లేచినప్పుడు చీర ధరిస్తే అది మళ్ళీ పండే రాత్రి దాకా కూడా చీర తీయరు. ఎందుకంటే ఆ గౌరవం ఆ 24 గంటల ఆ రూపంలో ఉంటే విలువ గౌరవాలు ఉండవు. అమ్మ గౌరవం ఏంటంటే ఆమె రూపంలో ఉన్నంత వరకే ఆ గౌరవం అందుతుంది. తర్వాత అమ్మ వెళ్ళిపోయినాక మళ్ళీ మేము నార్మల్ మనుషులమే కదా, కాబట్టి అలా గౌరవాన్ని అందుకుంటూ మేము ఇలా ముందు కొనసాగుతున్నాం. అన్నము ఉడికిందా అని మొత్తం పిసికి చూడం, ఒక మెతుకు చూస్తాం. అలాగా మీకు సమయం పడుతుండొచ్చు, ఒక మంచి వ్యక్తిని దొరకబట్టేదాకా మీకు సమయం పడుతుండొచ్చు.
ఒక మంచి వ్యక్తి దొరికేదాకా సమయం పడుతుంది. ఒక మంచి వ్యక్తిని గురువులు ఎవరో మంచి వ్యక్తుల్ని మీరు నిర్ధారణ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంచిగా ఏదాకా చూపించుకోమని చెప్తున్నా. కానీ ఎందుకు చెప్తున్నా అంటే రకరకాలుగా తిరుగుతూ మీ డబ్బు మొత్తం ఖర్చులు చేసుకుంటున్నారు. అలాగే మానవ సేవే మాధవ సేవ కాబట్టి అలా మీ అందరికీ కూడా ప్రజలోకానికి సంతోష్ గారు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. దొంగ శివశక్తులు ఎవరు ఉన్నారో ఎవరు నటిస్తారో వాళ్ళందరినీ ముందుకు తెచ్చే పని పెట్టుకున్నాడు. ఇక మీద ఇది ప్రారంభం. సౌందర్యతోనే కాకుండా ఎవరు విగ్రహాలు వెళ్ళినాయి అన్నా అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దయచేసి మీరు ప్రజలోకానికి హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మా అన్నగా మా తమ్మునిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతమంది ఎన్నో రకాలుగా మేమే దేవతలము, మేము పుట్టలో నుంచి వచ్చిన, నేను నాగదేవతని, నేను ఎల్లమ్మని, స్వయాన్ వచ్చి నా పక్క కూర్చుంటుంది, నా దగ్గర వండుకుంటుంది, నాతోనే తింటుంది, నాతోనే నీళ్ళు తాగుతుంది, నేను స్నానం చేసినప్పుడే తను చేస్తుంది, రోజు నా చుట్టే తిరుగుతుంది. అంటే ఎల్లమ్మకేం పని లేదా? ఆమె ఎవరు? 14 భువనాలకు అధిపతి జగన్మాత. శంకరుడు కూడా కాదు ఇక్కడ. శ్రీలోక చెంచానుని శ్రీచక్రవాసని శ్రీ కనకదుర్గాదేవి 18 హస్తాల భుజాధారి సింహవాహిని. ఆ తల్లికే ఉగ్రహం వచ్చినప్పుడు కాళ్ళ కింద ఉన్నాడు ఆయన. అంత జగన్మాతతోన మీరు పరాష్కారం ఆడుతున్నారు. అందుకే నేను ముందుకు వచ్చిన. పెట్టుకున్నారు మీరు విగ్రహాన్ని, భూమిలో తీసింది మీరు విగ్రహాన్ని. ఏ పీఠాధిపతులు లేరు, ఏ గురువులు లేరు. కనీసం నేను పెద్దవాడినో చిన్నవాడినో నా అంతవాడు కూడా అక్కడ లేడు. కనీసం నాది 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికంటే 30 ఏళ్ళు నేను అమ్మని మోస్తున్నప్పటికీ 10 ఏళ్ళ అనుభవం ఉన్నోడు లేడు అక్కడ. మరి నీ గురువు ఎవరో ముందుకు తీసుకొస్తే వాడెంత పెద్దోడో మనం చూసి మనకంటే మించినోడైతే మనమే శిరసొంచి దండం పెట్టి చెయ్యయ్యా ఏం చేస్తావో అందాం. అలా ఇదంతా ఒక నటన అని నేను కూడా తెలియజేస్తున్నా. ఓకే, ఇంకోటి ఇది నటన అని అనడానికి ఇంకోటి, ఇక ఒక దేవుడు వచ్చిండు లేదంటే భూమిలో ఉన్నాడు, భూమిలో నుంచి తీయాలంటే మీకు తెలిసి రాకేష్ అన్న ఎవరు తీస్తారు ఇది? అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చి దేవత ఆమెకి ఏం పనిలేక వచ్చి నేను ఈడున్నా మీరు తీయాలి ఈయనే కట్టాలని చెప్పారు. దేవత చెప్పింది, వాళ్ళు దేవత చెప్పిందే వింటారు. దేవుణ్ణి బయటికి తీయాలంటే ఎవరు తీస్తారు? ఏ శక్తులున్న వాళ్ళు తీస్తారు? తీస్తే నా అటువంటి వాళ్ళు మేము గురుస్థానంలో ఉన్నాం కాబట్టి చాలా పాత గుళ్ళన్నీ చాలామంది వస్తుంటారు. పాత గుళ్ళన్నీ కూలగొట్టించి మళ్ళీ పునర్ప్రతిష్ఠ భూగర్భములో ఉన్నటువంటి అమ్మవారును, అంటే ఇప్పుడు ఇది భూగర్భం ముచ్చట సౌందర్యది. మా దగ్గరికి వచ్చేటివి చాలా పురాతనమైన దేవాలయాలు. ఆ యొక్క పాత గూడులను కూలగొట్టడానికి కూడా చాలా పద్ధతి ఉంటుందండి. ఆ యొక్క దేవాలయాన్ని కూలగొట్టడానికి కూడా చాలా పద్ధతులు ఉంటాయి. మళ్ళీ అమ్మవారిని పునర్ప్రతిష్ఠ చేయడానికి కూడా చాలా పద్ధతులు ఉంటాయి. యజ్ఞ హోమ పూజ పునస్కారాలు అన్నీ ఉంటాయి. అలా చేస్తే మేము, లేకపోతే నాకంటే మించిన శివగణాదులు, లేకపోతే ఒక పెద్ద బ్రాహ్మణులు ఉంటారు కదా అనుభవం ఉన్న, నేను అది కూడా చెప్తా. 20, 30, 40 ఏళ్ళు ఒక 20 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి బ్రాహ్మణులు, అనుభవస్తులు, వాళ్ళ వేద మంత్రాలు లేనిది అమ్మవార్లు ఇవ్వది. అదొకటి. పూర్వకాలంలో, ఇప్పుడు ఈ కాలంలో బొడ్రాయి లేవాలన్నా, బొడ్రాయి కూర్చోవాలన్నా, అమ్మవారిని లేపాలన్నా, అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలన్నా బ్రాహ్మణులే చేస్తున్నారు ఇప్పుడు. కానీ పూర్వకాలంన ఆ ఊళ్ళో ఉన్న దండి మంత్రగాడు, బైండ్లోళ్ళు, ఒగ్గు పూజారులు, పంబాలోలని ఉంటారు, వాళ్ళు తీస్తురు. అయితే ఇక్కడ ఎవరు తీసిర్రు అమ్మవారిని, ఎవరు గంగాజలంలో పెట్టిర్రు అనేది మనకు తెలియదు. ఎటువంటి రుజువులు లేవు. మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ విషయం మీకు తెలుసు. కానీ ఇక్కడ తీయాల్సింది మాత్రం అనుభవం ఉన్న వాళ్ళు, బైండ్లోళ్ళు, ఒగ్గు పూజారులు వాళ్ళు, లేదంటే పండితులు, లేదంటే మా అటువంటి గురువులు. ఓకే, నిజంగానే దేవుడు వెళ్ళిండు అనుకుందాం. దేవుడు సరే వెళ్ళిండు, దేవుని నల్లకే తీయకముందే నువ్వు బీస్మిట్ ఎట్లా? గర్భము లోపల మగదేవుడు ఉన్నాడా, ఆడదేవత ఉందా? ఆడదేవత ఉంటే ఒకలాగా డ్రెస్సింగ్ ఉంటుంది, మగవాళ్ళైతే ఒకలాగా డ్రెస్సింగ్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కాబట్టి వీళ్ళు వెళ్ళక ముందే బేస్మెంట్ లేపిండ్రు అంటే మనం పెడుతున్నాం కదా, ఎలాగైనా నిలుపుతాము కదా, ఊరు వాళ్ళంతా మనకు సపోర్ట్ ఉంటారు కదా, మనం అలా క్రియేట్ చేస్తున్నాం కదా అని వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎగ్జాము క్వశ్చన్స్ రాకముందే ఆన్సర్స్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుగా. ఓకే, ఇప్పుడు అక్కడ దేవుడు ఉండని వీళ్ళకి చెప్పారు. ఎవరైతే పూజారి ఆవిడ వచ్చిందో, ఒక పెద్ద ఆవిడ, వాస్తవంగా ఆవిడకి ఏం తెలియదు మీన్స్ ఆమె డైరెక్ట్గా నాతో మాట్లాడింది. ఆవిడ చెప్పేది ఏంటంటే, మా పాప
వాళ్ళ పాప సరిగ్గా లేనప్పుడు ఏదో సంథింగ్ చేసినప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు, నాకు తోచింది నేను చేసిన అని చెప్పింది. చేసిన తర్వాత మళ్ళీ మా బిడ్డ పొద్దున రాత్రి అంతా లేచి 1 గంటకు లేచిపోతుంది అది ఇది అని చెప్పేసి కారు తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చినట్ట. ఈమెకి ఎట్లా పరిచయం అంటే ఎవరైతే సౌందర్య వాళ్ళ నాన్న అమ్మమ్మల తండ ఎవరైతే ఈ విగ్రహాన్ని తీసిందో ఆ అమ్మ వాళ్ళ ఊరు పక్కన వీళ్ళ తండ అనమాట. అట్లా పరిచయం వీళ్ళకి. ఓకే, వస్తున్నాడు కదా ఏందని ఈవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఆయనను తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు గౌండ్లోళ్ళు. ఓకే. ఆమెకి ఎల్లమ్మ దేవుడు వస్తాడు, ఆమెకు గుడి ఉంది. ఓకే. ఆడ పోయి నేను కూర్చున్నా, నాకు ఒక గుడిలో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఓకే. అక్కడ కూర్చుంటే అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఇది స్టూడియోనే. ఓకే. ఇప్పుడు రాకేష్ బోనం అన్న ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఇప్పుడు నేను దేవుని ముంగట కూర్చున్నా నేను అనుకోను. ఎప్పుడు అనుకుంటా, నేను మీ పీఠం మీద కూర్చున్నప్పుడు నేను అప్పుడు మిమ్మల్ని అక్కడ ఆ ఫీల్ వేరే అయిపోతుంది. ఓకే. నాకు అక్కడ వెళ్ళి మాట్లాడిన ఆమె ఏం చెప్తున్నదంటే ఇట్లా వచ్చిండు ఇది అన్నాడు, కారు తీసుకొని వెళ్ళిండు. ఆడికి వెళ్ళంగానే వాళ్ళ హస్బెండ్ ఈవిడ ఒకరొకరు ముఖాలు తీసుకుంటారంట. ఎందుకంటే ఇంతే లోపట ఆడ ఆల్రెడీ మట్టి తీసి ఉంది. మట్టి ఆల్రెడీ తీసి 4-5 రోజుల కింద, ఒక వారం రోజుల కిందనేమో మళ్ళీ పూడ్చిరు మట్టి, ఎర్ర మట్టి అదంతా ఉందంట, మిక్స్డ్ మట్టి. అంటే ఇలా ఆల్రెడీ దేవుని మందం పొక్క తీసిరు, పెట్టిరు. అక్కడ పెట్టేసి ఈమెను తీసుకొని వెళ్ళాలని వీళ్ళు మొక్కలు చూసుకుంటారంట. చూసుకొని సరే ఏదన్నా కానీ రమ్మన్నారు అనేసి ఇంటికాడ ఏమన్నదంటే ఈమె గుమ్మడికాయ కావాలి, ఇది కావాలి, అది కావాలంటే అన్నీ రెడీ ఉన్నాయి అక్కడ. ఈమె షాక్, అరే వీడు మొత్తం ప్లానింగ్ మీద ఉన్నాడు అన్న విషయం ఈమెకు కూడా అర్థమైంది క్లారిటీగా. తీసుకొని వెళ్ళిరు అక్కడికి. తీసుకొని పోయిన తర్వాత ఇట్లా గడపర తీసుకొని పాటనేయగానే దేవునికి కొంచెం తగిలిందంట. ఎందుకంటే ఉట్టిమట్ట కదా, వీళ్ళు పాతి పెట్టిందే కదా. ఏం వెళ్ళేసి వాళ్ళ భాషలో అమ్మ అది ఇదని ఏదో ఏ ఆడి అది ఇదని తీసిర్రు, అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మ అని ఎట్లా తెలుసు నీకు? నువ్వు తెచ్చిన వాళ్ళందరూ ఆ అమ్మలేనా అని కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు విగ్రహాన్ని తీసినప్పుడు దేవుణ్ణి పట్టుకొని ఫోటోలు దిగిరు వీళ్ళు. ఆ ఫోటో నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఆ అమ్మ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను అడిగిన అమ్మ కరెక్టా కాదా? ఆమె కోసం నాకు 3 రోజులు పట్టింది ఆమె అడ్రస్ దొరకడానికి. ఆమె ఇప్పుడు ఎవరైతే తీసిర్రో వాస్తవాలు ఎవరు తెలుస్తాయి? ఇంకో హైలైట్ ఏంటంటే ఈ సౌందర్యకి వీళ్ళ పిన్ని సంథింగ్ హైదరాబాద్లో ఉంటుంది. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఈమె ఆల్రెడీ గురువు అయిపోయింది ఆయనకి. నీకు శిగం వస్తుంది అని చెప్పగానే ఆయన బొట్టు పెట్టుడు స్టార్ట్ చేసిందంట. ఈమెకే కొత్తగా. ఇంకోటి అందరికీ తెలిసింది ఏంటంటే ఒకరికి దేవుడు వచ్చే ముందు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఏదైనా అంటే దేవుడు సబ్బుండు కావచ్చు, అది వచ్చినప్పుడు కొంచెం మనిషి అంటే అక్కడ నిలబడిపోయి ఒక వైబ్రేషన్ కావచ్చు, లేదంటే ఏడవడం కావచ్చు, ఒక తపనతోని ఇది ఉంటుంది. ఈ అమ్మాయికి సడన్న ఏ తపన లేదు, ఏది లేదు. ఇంకో మాట ఏంటంటే అంటే ఈడ జనాలు మేము చెప్పేదంతా ఇంటర్వ్యూలలో కూర్చోనని వీళ్ళు చెప్పడం. ఇంకోటి విగ్రహాన్ని తీసిన తర్వాత నువ్వు జెన్యున్గానే దేవుడు వెళ్ళిండి అనుకుందాం, సరే ఆమె ఎవరైతే విగ్రహం తీసారో ఆమెనే ఫేక్ అనుకుందాం. ఇక్కడ విగ్రహం తీసి మొత్తం కంప్లీట్ అవ్వలేదు, మీడియా మిత్రులకు ఫోన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, పేపర్ వాళ్ళకి. వీళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్పిండు. దీనికంటే ముందు 1 year అవుతుంది, 6-7 months అవుతుంది. అంతకన్నా ముందు ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళు ఏదైతే గూడె వాసులు ఉన్నారో వాళ్ళని నమ్మించారు. వాళ్ళు నమ్మిన తర్వాత ఏం చేసిర్రు, ఒక చిన్న గుడి ఉంది కదా అక్కడ, ఆ గుడి కట్టించారు. గుడి కట్టించి బోనాలు తీశారు. అప్పటికి ఊరు వాళ్ళని ఇక్కడ అంటే కొంతమంది మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, అదేంది ఇదేంది అని మాట్లాడుతున్నారు స్టూడియోలలో కూర్చొని. ఒక్కరే, ఎవరో కాదు, ఒక్కరే. అది నేను తీస్తుంది, నేను అంత ఈజీగా ఏమో వదిలిపెట్టా. ఎవరు నోటికి వచ్చినట్టు అది మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇక్కడ. నేను ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా. ఇంకోటి, ఒక ప్రముఖ యాంకర్ ఒక అమ్మాయి, ఈ టైంలో ఎందుకు చెప్తున్నా అంటే ఆ అమ్మాయికి దోషింది అమ్మాయి తీసుకొచ్చింది. సరే ఆమెకు తెలుసా తెలియదా సెకండరీ. మరి నీకు తెలిసిందా నీ స్టూడియోలో ఉంది ఎందుకు సొల్లు కొడుతున్నావు? నువ్వెందుకు డామినేట్ చేస్తున్నావు? నువ్వు సిగముగినట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? నువ్వు కించపరిచినట్టే కదా దేవుణ్ణి, మరి నిన్నేమనాలి? అది గుర్తుపెట్టుకో. ఎదుటోనికి మనం చూపించేటప్పుడు, ఒక ముచ్చట చెప్పేటప్పుడు ఫస్ట్ నీకేం తెలుసు అనేది నేర్చుకోవాలి. నా దృష్టిలో అమ్మాయి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి వాయిస్ రివీల్ చేసి ఒకరికి 1 ఏళ్ళు చూపిస్తే తిరిగి 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి. నువ్వు సబ్జెక్ట్ చెప్పు. నేనేమంటే సబ్జెక్ట్ చెప్పండి మీరు. కానీ వేరే అమ్మాయి ఒక యాంకర్ వెళ్తే ఆ అమ్మాయికి తోచింది, ఆమె చెప్పింది, ఆమె ఏదో సంథింగ్ అక్కడ అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పింది, దాన్ని నువ్వు చెప్పు, ఇట్లెందుకు చెప్పినావు అట్లని చెప్పు. కానీ ఆ అమ్మాయి వాయిస్ రివీల్ చేసి ఆ అమ్మాయికి ఉన్న క్రెడిబిలిటీ ఖరాబ్ చేస్తున్నారని నేనంట. 100% ఇది ఒప్పుకోను నేను. నువ్వు ప్రశ్నించాలనుకుంటే నువ్వు క్వశ్చన్ చేయి,
సబ్జెక్ట్ని తప్ప మనిషిని గుంజవద్దు అనేది నా ఇంటెన్షన్. అంతే. సబ్జెక్ట్ చెప్పాలి తప్ప మనిషిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఇదంతా అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే గుడి దగ్గరికి వెళ్ళారు, మొత్తం తీసిరు, అంతా అయిపోయింది. పేపర్ వాళ్ళకు ఇక ఈ అమ్మాయి ఎగ్జైట్మెంట్, అడిగి అమ్మ వచ్చేసింది, అది ఒక యాక్టింగ్. ఒక దేవత భూమిలో నుంచి రావాలంటే, రాకేష్ అన్న మీరు చెప్పండి, మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి, దేవుడు ఎట్లుంటాడు బయటికి తీస్తే? ఫ్రెష్గా ఏదైతే చెక్కిన దేవుడు, కొత్తగా తయారు చేసిన దేవుడు ఎట్లుంటారో అట్లుంటాడా? భూమిలో నుంచి వచ్చిన దేవుడు ఎట్లుంటాడో మీరు చెప్పండి. మేము కూడా కొన్ని దగ్గర అక్కడక్కడ అమ్మవార్లను కానీ అయ్యగారులను తీసేటప్పుడు పోతుంటాం కదా, కొన్ని దగ్గర దేవుళ్ళు వెళ్ళినప్పుడు. సరే ఒక మాట, ఇప్పుడు మా తాతల నాడు ఎప్పుడో ఒక బిందెనో లేకపోతే ఒక కుండనో భూగర్భంలో దాచిపెట్టిండ్రని మనకు 200 ఏళ్ళకి తెలిసింది. కుండ తీస్తున్నప్పుడే వలిగిపోవచ్చు, ఓవేళ బిందె ఉంటే బిందె చీకిపోతుంది కూడా, రంధ్రాలు కూడా పడుతుంది, జంగొచ్చేస్తుంది. అట్లనే విగ్రహం మొత్తం కూడా మట్టితోని ఇట్లా పాత విగ్రహాలు ఎలా ఉంటాయి మనకు, ఆ పాత విగ్రహం లాగా ఉంటుంది. అంటే నేను కూడా చూసిన, కొత్త విగ్రహం లాగానే ఉంది, అప్పటిదప్పుడే లాగానే ఉందా? కొత్త విగ్రహమే అది, అందుకే అదే అంటున్నా. ఎగ్జామ్స్ వద్దు, ఎందుకంటే మన ఇంటర్వ్యూలు అన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాయి. అలా ఉంది ఇలా ఉంది అని ఒకరి మీద బొరిడి అంటే ఒకరి మీద తోసేసి మేము ఇక్కడ తప్పించుకునే క్వశ్చన్లు ఉండవు. ఇక్కడ ఏదైనా మొహం పెట్టుకుని అడుగుతాం. విగ్రహమే ఏదైతే విగ్రహం చెక్కేటప్పుడు వాడు సుత్తెతోని ఉంటది కదా కుట్టడము, ఆ చెక్కడము, ఆ గీతలన్నిటివి పాత విగ్రహానికి ఉండవు. ఏ గీతలైతే ఉన్నాయో పాంపడిగలకు కానీ, అమ్మవారు ముక్కు నోస్ దగ్గర కానీ, లిప్స్ దగ్గర కానీ, ఇవన్నీ చీరలు కూడా చెక్తారు కదా వాళ్ళు, ఆ రేఖలు అనేటివి ఉండవిగా, చెడిపోతాయి, సాఫ్ అయిపోయి ఆమె రూపురేఖ కూడా అంత స్పష్టంగా మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి. పాత విగ్రహం అయితే ఇది పోచమ్మ విగ్రహమా, ఎల్లమ్మ విగ్రహమా, మైసమ్మ విగ్రహమా అని కూడా ఎరకగాక కొంతమంది గురువులకు చెప్పి అడిగి చాలా స్పెషల్గా చూస్తే కానీ అర్థం కాదు. ఇక్కడ వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి, పెట్టకముందే ఎల్లమ్మ, తీయకముందే ఎల్లమ్మ ఉంది భూగర్భం లోపల కూడా అని కూడా వాళ్ళు ప్రకటించారు. ఇంకో హైలైట్ ఏంటంటే, ఎల్లమ్మని తీయక ముందుకే హౌజు రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. బేస్మెంట్ లేపిన ఇంకా అది పక్కన పెట్టండి, వీళ్ళు ఆల్రెడీ ఒక హౌస్ రెడీ చేసుకున్నారు మొత్తం. అంటే ఒక ఎల్లమ్మకు సంబంధించి ఏమేం పడతాయి అనేది వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి, ఎవరంటే ఈ దేవతను తీసిర్రో ఆమెకు తెలియదు ఇవన్నీ విషయాలు. అవి అసలు బయటికి కూడా రాలే. ఆమెను ఏదో తెచ్చిర్రు, పెట్టిర్రు, ఏదో వీళ్ళు డ్రామా కాబట్టి డ్రామా అనేది ఆమెకు తెలియలేదు. సరే ఏదున్నా తల్లిదే కదా అన్నట్టుగా ఆమె భక్తికి సంబంధించింది ఏదైనా రా అంటే ఎవరైనా వస్తాం కదా, అలాగే తను కూడా అంతే. గురువు అని ఇంకో హైలైట్ ఏంటంటే, ఈమె ఇంటికి వచ్చినప్పుడు నా చెల్లి వచ్చింది, ఏదో ఈమెకు పోషం వస్తుందంట, ఆమెకి ఎల్లమ్మ వస్తుంది. ఆడ శిగం ముగ్గేటప్పుడే ఆమెకు ఆల్రెడీ పిచ్చ క్లారిటీగా ఈ పిల్లకి శిగం రాదు, యాక్టింగ్ చేస్తుంది. నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది, విగ్రహాన్ని తీసిన ఆమె, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా ఈ విషయం. ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, తెచ్చిన ఆ సబ్జెక్ట్ కూడా. ఆ సబ్జెక్ట్ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది శివశక్తులను కావచ్చు, ఇంకా సోకాల్డ్ కావచ్చు, యాంకర్లను కావచ్చు, ఇంకెవరన్నా అనే ముందు మీడియా అనేది నా దృష్టిలో వాస్తవాలు బయట పెట్టడానికే మీడియా. డబ్బులు సంపాదించాలి, ఇంకేం సంపాదించాలి అంటే అట్లా కూడా కొన్ని ఉన్నాయి, చేయొచ్చు, ఒక సబ్జెక్ట్ వేరు. కానీ ఇది దేవునికి సంబంధించిన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో ఈరోజు సౌందర్యాన్ని ఎందుకు బయటకు తీసిండు? ఇంకా 4 రోజులు మేము స్టూడియోలలో కూర్చోబెట్టి షిగాలు ఊహించుకొని మేము వ్యూవర్షిప్ తెచ్చుకునే వాళ్ళంగా ఈయనకి ఏమైనా పిచ్చా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది యాంకర్లు. నేనేమంటున్నా, మనమే వ్యూవర్షిప్ తెచ్చుకోవాలంటే బొస్తు మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దేవుణ్ణి వచ్చి ఫేక్ వల్ల నిజం వల్ల పక్కన పెడితే, దేవుణ్ణి పేరు అడ్డం పెట్టుకొని ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. మన సనాతన ధర్మాన్ని మనమే ఖరాబ్ చేస్తున్నాం అనేది ఇక్కడ నా క్వశ్చన్. ఇప్పుడు ఇదంతా అట్లనే కదా, ఇతరులకు మనం ఛాన్స్ ఇచ్చినట్టే. ఇతరులు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ దీన్ని వాళ్ళకు ఒక ఏమంటారు, ఎన్నో రకాల కామెంట్లు కూడా వస్తూనే ఉన్నాయి వాళ్ళ తరఫు నుంచి. కాబట్టి మన దాంట్లో ఐకమత్యం లేకుండా ఇప్పుడు వాళ్ళెవరో వచ్చి గుళ్ళు వల్ల కొడుతున్నారు అని అంటున్నాం. కానీ వాళ్ళకి ఇంకా కూడా మనము ఒక అధికారం ఇచ్చినట్టు, ఒక తల్వార్ వాళ్ళ చేతులకు ఇచ్చినట్టే ఉన్నది. హిందూ మతముల ముందు ఐకమత్యం రావాలి, సనాతన ధర్మముల ఐకమత్యం రావాలి. ఎవరెవరైతే ఇందులో సత్యవంతులైన స్వామీజీలు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు కానీ, శివశక్తులు కానీ, ఒరిజినల్ వాళ్ళు ఎవరున్నారో ఇతరుల ఒరిజినల్ ఉన్నదానికి సపోర్ట్ ఇవ్వాలి. డూప్లికేట్ అన్న ప్రతి ఒక్కరిని ఖండించి మనం ప్రజలోకముల మధ్యలో పెట్టాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నాకు శివశక్తుల మీద కూడా డౌట్ ఉంది. ఓకే, ఎందుకు డౌట్ ఉందంటే, ఈ అమ్మాయి దగ్గర 2 months నుంచి ఇంటర్వ్యూలు ఇస్తుంది. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలే శివశక్తులు, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి?
నేనైతే చాలా బిజీలో ఈ దేవుని లగ్గాలలో పండుగలలో పబ్బాలలో ఉంటా కాబట్టి నేను అందులో బిజీ ఉన్నా. ఎప్పుడైతే నా వరకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సిగం ఎప్పుడైతే ఊగిందో కుర్చీలో నాకు అప్పటి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చి నిజమైన ఈ ప్రజలోకానికి ఒక చిన్న సందేశం, ఊగిన వాళ్ళందరూ దేవతలు కాదు, ఊగిన వాళ్ళందరూ కూడా నిజమైన శివశక్తులు కాదు, అందులో కూడా కొద్ది డూప్లికేట్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు థర్డ్ జెండర్లలో కూడా అందరు థర్డ్ జెండర్సే కాదు, అందులో నకిలీ థర్డ్ జెండర్లు ఉన్నారు. అందరు పంతుళ్ళు మంచిగా చూస్తారు జాతకం అని చెప్పలేము, అందులో కూడా నకిలీ జాతకాలు చూసే వాళ్ళు ఉన్నారు. పంచాంగం కూడా ఒకటే వచ్చేది, అప్పుడు ఒకటే రోజు పండుగ వచ్చేది. ఇప్పుడు ఏ పండుగలైనా 2 రోజులు వస్తున్నాయి, అమావాస్యలు కూడా 2 రోజులు అని చెప్తుంటారు కొందరు. అంటే పంచాంగం ఒకటే ఉంటే ఇప్పుడు 1, 2, 3, 4గా మారిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే డాక్టర్లలో కూడా నకిలీ వాళ్ళు ఉన్నారండి అంటున్నారా, డాక్టర్లలో కూడా నకిలీ డాక్టర్లు ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసు. ఎంత ఈ రోజులలో కాలు నొస్తుందంటే కాలు తీసేయాలమ్మా అని చెప్పే డాక్టర్లు ఉన్నారు. 10,000తో పోయేది 10 లక్షల ఖర్చు దాకా కూడా చెప్పి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అందరు ఉన్నారు కాబట్టి మేము ఉన్నామంటున్నారా? అట్లా అంటలేను. ఇందులో నేను ఏం చెప్తున్న ప్రజలోకానికి, నకిలీ వాళ్ళు ఉన్నారు, అసలైన వాళ్ళు ఉన్నారు. అసలైన వాళ్ళు ఎవరో మీరు గుర్తించి, ఇప్పుడు డాక్టర్లు కూడా కొంతమంది పేరుగాంచిన వాళ్ళు ఉంటారు, తెలుసుకోండి. చర్చిలలో పాస్టర్లు కూడా ఉన్నారు. 10 రూపాయలు ఎక్కువ తక్కువ ఖర్చు అయినా సరే కానీ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచి గురువుల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు వేరే గురువులు కొద్ది తక్కువ అమౌంట్లో చేస్తారనుకోండి, ఇప్పుడు మేము ఉన్నాము కొద్ది ఇంకొన్ని 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే గురువు స్థానం అది పెద్దది కాబట్టి. ఇంకోటి చేసే విధానంలో ఎక్కువ అంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా నేనేం చెప్తున్నా అంటే వాళ్ళని ప్రజలోకము మేలుకొని మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను మీరు గుర్తించండి, మీరు నకిలీ వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో గుర్తించండి. అది నేను ప్రజలోకానికి. ఓకే, కరెక్ట్ చెప్పారు. అయితే ఎవరైతే గురువు దగ్గరికి సౌందర్య పోయిందో అక్కడనే తెంపేస్తే ఈమె శివశక్తి కాదని ఊరు మొత్తానికి ఆమె స్టార్టింగ్లో ఎవరైతే గురువు దగ్గర సౌందర్య పోయిందో ఈమెకు నిజమైన దేవత కాదు, ఇదంతా డ్రామా అని నాడి చూసో లేదా ఆమె ప్రవర్తన చూసో ఒక శివశక్తికి అమ్మవారు వస్తుందా లేదా అనేది ఫస్ట్ గురువు ముందు కూర్చుండబెట్టి తనకు అమ్మవారిని రప్పిస్తారు. రప్పించినాక ఆమె వాగ్దేవి ఎలా ఉంది, ఆమె చదవడం ఎలా ఉంది, ఆమె నిజంగా ఆ తల్లిదండ్రి శివునికి పార్వతికి జన్మించిన బిడ్డనే వచ్చిందా ఈమె శరీరంలోకి అని ముందు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టారు, సౌందర్య చెప్పేటప్పుడు పిన్ని అనడం అంటే ఆహా ఇది డ్రామా అని అప్పుడు గురువు ఖండించినుంటే బాగుండేది. అయితే దానికి శివశక్తులు సపోర్ట్ చేసిర్రా చేయలేదా, ఆమె పండగకి ఎంతమంది పోయిర్రు ఏందనే మనకు తెలియదు. శివశక్తి ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఛానళ్ళల్లో సిగాలు గింది చూసి అంతకుముందు ఇద్దరిని చూసినా ఈమె ఇలా మనం మాట్లాడకపోతే ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఆమె కూడా వింటుంది మా మాటలు కూడా. అంతకుముందు ఎవరు అనేది నేను ఎక్కడ కూడా పేరు బయట వేస్తాను, ఎందుకంటే చాలా ఫేమ్ అయిపోయినా కదా అని అనుకుంటుంది. కానీ ఎప్పుడైనా ధర్మం ధర్మం అవుతుంది, అధర్మం అధర్మమే అవుతుంది, మోసము మోసమే అవుతుంది, న్యాయం న్యాయమే అవుతుంది. ఇవాళ నువ్వు నరమానవుల కండ్లు మనుషుల కండ్లు తప్పి కళ్ళు మూసి నువ్వు గొప్పదానివైనా ఎప్పుడో ఒకసారి మాత్రం దెబ్బ కంపల్సరీ పడుతుంది. కానీ సౌందర్యం ఏంటంటే కొన్ని ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత అందరినీ నమ్మించి చేసి ఎప్పుడో బయటపడాల్సిన ఆమె అతి తొందరగానే బయటపడిపోయింది. ఇలా బురుడి బాబాలాగా బురుడి వాళ్ళలాగా ఫేక్ దేవత, ఫేక్ అమ్మవారు, ఫేక్ ఎల్లమ్మ, ఫేక్ సౌందర్యాన్ని కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ముందు గురువు ఖండించిన ఉంటే అప్పుడు అయిపోతుండే. లేదు ఈమెకు దొంగ దేవత, ఇది దేవత కాదు, ఇది నిజమైన దేవత అని మాకు రుజువు చేయని ఊరంతా చెప్పిన మాటలు వినకుండా మరి చేతిలో నిప్పులు వేయడమా, కాళ్ళ కింద నిప్పులు వేయడమా, నిప్పు రవ్వ నాలుక మీద పెట్టడమా, ఎలాంటిదో ఏదో, లేకపోతే అమ్మ ఒక బోనమాన్ని ఎత్తుకొని చేతులు ఇచ్చిపెట్టి నువ్వు ఆడి చూపి అమ్మకు 2 గంటలని ఏదో ఒక పరీక్ష ఆ ఊరు జనాభా పెట్టడం. ఆ రోజులలో ఏ పరీక్ష పెట్టలే, ఏం చేయలే. ఆమె తానా అంటే తందానా అన్నారు. ఇవాళ ఇంకోటి రూట్ మారిపోయింది. సరే దొంగ దేవత అయితే బజార్లో పడి ప్రజలోకమే క్షేమంగా ఉంటారు కాబట్టి అది ఓకే, కరెక్ట్ చెప్పారు. అయితే మీరు మధ్యలో ఒక మాట అన్నారు, ఓకే నిప్పులు తీసుకొచ్చాను. నా వీడియోలో ఒక వీడియోలో నా దాంట్లో నిప్పులు నాకు కొంచెం నిప్పులు రెడీ చేయండి అన్న, మీరు విన్నారో లేదో, నిప్పులు రెడీ చేశారు. ఆల్రెడీ ఈ అమ్మాయి అబద్ధం అనే క్లారిటీ నాకుంది. నేను అమ్మాయిని ఇంకెన్నికేసుకొచ్చిన అంటే ఓకే తెలుసుకుంది, తప్పు తెలుసుకుంది, ఇంకా వద్దులే ఈమెను మరీ సఫర్ చేయొద్దు. నేను ఆడ గట్టిగా అడిగినందుకు నాకు మంత్రాలు వస్తాయి అన్నది ఆమె. అంటే ఆమె ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా
అంటే కొంతమంది షిగాలు ఊగుతుంటే చెప్పు తల్లి చెప్పు, మరి ఏం చేయమంటావు, మా తన లేవు అనే క్వశ్చన్లు కామన్గా వేస్తారు. ఆమెను ఎవరైతే సత్యం చూపించని అడుగుతున్నారో వాళ్ళకు చేతబడి వస్తుందని అంటుంది, చెప్తుంది. అవును, చెప్తుంది. చెప్తుంది. ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే, నా పక్కన మా యాంకర్ వచ్చింది, మా ఎంప్లాయ్. ఓకే, ఆ అమ్మాయికి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అంటే ఆమె కాళ్ళు మెడ చూస్తుంది, అబ్జర్వేషన్ చేస్తుంది. ఇవన్నీ నేను అంటే యాక్చువల్లీ శృతి విషయాన్ని కూడా నేను ఎందుకు అడిగిన అంటే, ఆల్రెడీ ఆ విషయాన్ని నేను బయటికి తెచ్చిన. అంటే నాకంటే ముందు వేరే మీడియా మిత్రులు కూడా తెచ్చిరు, సబ్జెక్ట్ తెచ్చిరు వాళ్ళు. నేను ఒక వీడియోలో అసలు కరాఖండిగా ఏమేమి జరిగింది చెప్పిన. యాక్చువల్లీ ఈ అమ్మాయికి నేను తెలుసా, అమ్మాయికి సౌందర్య నా వీడియోలు చూస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి నేను ఏదైతే చెప్పినో వీడియోలో అదే చెప్పింది, దానికి ఇంకో అబద్ధం చెప్పింది. అంటే ఇవన్నీ ఎందుకు అడిగిన అంటే, ఈమె వీడియోలు చూస్తుందా లేదా, ఈమె వీడియోలు చూసుకొని నేర్చుకుందా, లేదంటే నిజంగానే శిగం వస్తుందా అనే, అంటే నా విషయంలో అబద్ధం ఆడింది, అమ్మాయి విషయంలో అబద్ధం ఆడింది. నిజంగా దేవుడు వచ్చినప్పుడు ఆ నిజమైన దేవతకి ఎంత బలగం ఉందో ఆ తల్లికి తెలుసు. ఆ తల్లి అంటే ఒక 10 నిమిషాలలో 20 నిమిషాలలో దాదాపు ఒక 1000 మంది దేవతల్ని చదివేసేయాల. ఎందుకంటే తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, నాయనమ్మలు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు, ఎన్నో రకాలు ఉన్నారు. ఇప్పుడు చిన్న తండ్రి అనేది వేరు, బాబాయ్ అనేది వేరు, చిన్న తల్లి అనేది వేరు, పిన్ని అనేది వేరు. కాబట్టి అలాగే ఆ విషయం దగ్గరని మీరు గుర్తుపట్టారు. అలా కూడా ఈమె లేదు యాక్చువల్లీ నేను ఆ విషయంలో కాదు, ఆ విషయాన్ని నేను ఒక చిన్న పాయింట్గా తీసుకున్నాను. ఒక ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇప్పుడు రాకేష్ అన్న కూర్చోబెడితే ఒక విషయం 2 విషయాలు మైండ్లో పెట్టుకొని కూర్చోబెడితే అది ఇంటర్వ్యూ కాదు నా దృష్టిలో. ఓకే, ఇప్పుడు రాకేష్ అన్న టైం వేస్ట్ చేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చిండు, నేను ఇక్కడ కూర్చొని ఎందుకు, జనాలకి తెలియని విషయాలను తెలపడమే మన బాధ్యత. ఒక మీడియాగా రాకేష్ అన్నను కూర్చోబెట్టినామంటే రాకేష్ అన్నను ఊరికి కూర్చోబెట్టి రాకేష్ అన్న నువ్వు శిగం ఎప్పుడు వచ్చింది, నువ్వు శిగం ఎట్లా ఊగుతావు, అంత అయిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో ఎట్లుంటావు, అదంతా పర్సనల్ లైఫ్. అది జనాలకు దానివల్ల యూజ్ లేదు. ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళ కోసము 30 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు. ఇక్కడ కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మేజర్గా అమ్మాయిని నెగిటివ్ చేయాలన్న ఇంటెన్షన్తో పోలా. నాకు డౌట్ అయితే ఉంది. కాకపోతే ఏమైపోతుందంటే ఇక్కడ ఏ యాంకర్స్ అయినా కొంతమంది, ఒకరు కాదు మొత్తం ఒక 6 నుంచి 7 ఇంటర్వ్యూలు ఇచ్చారు అమ్మాయి. ఒక్క ఇంటర్వ్యూలనన్నా కనీసం ఒక్క అమ్మాయి బాగా అడిగింది. కానీ అంటే ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్ కొన్ని రేజ్ చేసినప్పుడు, కొన్ని పాయింట్లు నేను మీకు వేసినప్పుడు, మీరు లాజికల్గా నాకు వేసినప్పుడే మీకు ఎంత తెలుసు అనేది నాకు అర్థమవుతుంది. నేను వేసిన దానికి నువ్వు లేదు నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఎట్లా, నా దృష్టిలో ఇప్పుడు రాకేష్ బోనం అన్న శివశక్తి ఎట్లయితే నా దృష్టిలో ఏం తెలియనైనా అక్కడ దొరికిపోయింది అమ్మాయి. అంతే. అంటే ఇప్పుడు లాజికల్గా నాకున్న మిత్రులు కావచ్చు, శివశక్తులు, నేను మాట్లాడేది కావచ్చు. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, ఏది పడితే అది చెప్పి మేము ఏది పడితే అది చెప్పేస్తే అది నీ మైండ్లోకి తీసుకొని అది నిజమా అబద్ధమా అనేది చూసుకున్నప్పుడు నిజం అన్నప్పుడే ఇక్కడ మార్క్స్ వేస్తావు మాకైనా కానీ. అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నీ ఆత్మలోనే అనుకుంటా ఇది కూడా ఫేక్ అని అనుకుంటావు 100%. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, మొత్తం అంతా చేసేసింది. ఇది ఒక పెద్ద సినిమా స్టోరీ. ఓకే, పెద్ద సినిమా స్టోరీ. దీంట్లో డైరెక్షన్ అమ్మదా డాడీదా ఇంకా సో కాల్డ్ అనేది పక్కన పెడితే, నేను ఇక్కడ ఒకటైతే అంట, నా మీద శివశక్తుల కోపం రావచ్చు, ఈ అమ్మాయికి ఒక శివశక్తి ఉన్నాడంట. ఈ అమ్మాయి చేసింది తప్పే అయితే ఈయన గురువుగా వ్యవహరించిన ఎవరైతే శివశక్తి ఉన్నారో వాళ్ళది కూడా 100% తప్పు అవుతుంది. ఈరోజు ఈ అమ్మాయిని ఎంతైతే ప్రశ్నలు అడిగి, లేదంటే మీడియా కావచ్చు, సో కాల్డ్ మీ ఎవరైతే శివశక్తులు ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే ఈ అమ్మాయి కోసం మాట్లాడుతున్నారో, రేపు పొద్దున గురువు ఎవరైతే గురువు అని చెప్పి మధ్యలోకి వెళ్ళిపోయినాడో ఆ వ్యక్తిది కూడా అంతే తప్పు నా దృష్టిలో. మీరేమంటారు దాన్ని? ఇప్పుడు ఒక అంతకుడు ఉన్నాడు, ఆయనను పోలీసు వాళ్ళు వెంబడిస్తున్నారు. శరీరం అని వాళ్ళు వచ్చే మూమెంట్లోనే వాళ్ళకి కనిపించకుండా మనం అంతకుడిని దాచిపెట్టినాం. దాచిపెడితే నాది కూడా తప్పేగా. 100%. నేను ఎవరు దిక్కున్నట్టు, ధర్మం దిక్కా, సనాతన ధర్మం దిక్కా, నేను అన్యాయం దిక్కున్నానా అంటే ధర్మాన్ని పక్కకు నూకి అన్యాయం దిక్కున్న వాడనైతా. అంటే మర్డర్ చేసి వచ్చినోనికి కూడా నేను షెల్టర్ ఇచ్చినప్పుడు నాది కూడా తప్పే. నేను కూడా అంతకుని కంటే ఇంకా పెద్ద అంతకుణ్ణి, ఎందుకంటే అంతకుని దాచిపెట్టిన కాబట్టి. ఇది నిజమైన దేవతనా ఉత్త దేవతనా అన్నప్పుడు నువ్వు ఆ ఉత్తది అన్నప్పుడు నువ్వు అదే రోజు ఖండించినుంటే ఇవాళ ఇంత ఊరు ప్రజలోకముల పడకపోతుండే. ఏందో పేరు రావాలనుకున్న ఆ ఊరు ప్రజలు, ఆ ఊరికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చినట్టే లెక్క. కాబట్టి ఇది ముందు ఖండించినుంటే అయిపోతుండే అనేది నా వాదన. ఇక్కడ తప్పు ఓవరాల్గా అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పింది, నేను నిన్న మార్నింగ్ లైవ్లో కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ శివశక్తి ఎవరైతే ఫస్ట్ ఉన్నారో.
ఈ అమ్మాయికి శిగం తెప్పేయడానిక లేదంటే లేదంటే ఈ అమ్మాయి శిగాన్ని బంద్ చేయించడానిక సో కాల్డా వీళ్ళు వెనక నేను ఒకటే చెప్తున్నా, వెనక ఒక శివశక్తి ఉన్నారు, ఆ శివశక్తి ఈ అమ్మాయిని నడిపిస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ దేవుణ్ణి ఎవరైతే తీసిర్రో ఈ అమ్మది కూడా తప్పుంది. మీరు ఇంతకుముందు అన్న పాయింట్లనే 100%. ఎందుకంటే ఆ వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రశ్నంగా కనిపిస్తుంది, రేఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పిన పాత విగ్రహము అంటే చాలా పురాతన విగ్రహము ఆవిడే చెప్తుంది పెట్టారు. మీరు ఇప్పుడు చెప్పినట్టే ఏదైతే చెక్కు తప్పుడు నొక్కలు పడతాయో నొక్కలు మాసిపోలేదు. అవును, దేవుని చూడంగానే ఆల్రెడీ ఈ ఒక దాంట్లో ఉంది. వీళ్ళు ఒక ఎగ్జైట్మెంట్లో చుట్టూ ఎవరూ లేరు ఊరు వాళ్ళు, అక్కడ ఓన్లీ వీళ్ళ పెద్దమ్మ కొడుకు, అదే ఈమె శిగం వస్తుందని ఈమె గురువయ్యేది ఒక వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు అంతే, తెలివిలేని వాళ్ళు ఉన్నారు. ఒక పీనిగేను ఒక అంటే నిన్న మొన్న పెట్టిన పీనిగే ఎట్లుంటుంది భూమిలా, ఒక 100 సంవత్సరాలదో లేకపోతే 10-20 ఏళ్ళ పీనిగే ఎట్లుంటుంది అది. ఫ్రెష్ పీనిగని తీసి 20 ఏళ్ళ కిందిది అంటే నమ్ముతామా? 3 రోజులకే పీనిగ పురుగు పట్టడము, 10 వద్దుల వరకే కరిగిపోవడము, నెల రోజులకే అస్థికలు కూడా అవుతాయి భూగర్భంలో. అదేలాగో ఈ కొత్త విగ్రహానికి కూడా అన్ని తూట్లు పడతాయి. పురాతనమైన విగ్రహం అనేది మనకు అర్థమైపోతుంది. అందుకే విగ్రహం వెళ్ళింది అనగానే మన సైంటిస్టులు కూడా అంత పూర్తిగా నమ్మరు. దాన్ని స్పెషలిస్ట్కి పంపి ఇది ఎక్కడిది, ఎన్ని సంవత్సరాలది, ఎన్ని వేల సంవత్సరాలది అని. ఇప్పుడు తిరుపతిలో ఒక విగ్రహం వెళ్ళింది అంటే ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి కాలంది అంటే అంత పూర్తి నమ్ముతారా? దాన్ని కూడా స్పెషలిస్టులు చూసి ఇది తిరుపతి ఎంకన్నా అక్కడ నిలబడక ముందుది అని వాళ్ళే ప్రకటిస్తారంటే పాతదైనుంటే. కొత్తదైనుంటే నిన్నగాక మొన్నటిది ఒక ఏడాది 10 ఏళ్ళది 2-3 ఏళ్ళది అని కూడా వాళ్ళు చెప్పేస్తారు స్పెషలిస్టులు. ఇది ఏంటంటే ఒక ఊరు లోపల కాబట్టి స్పెషలిస్టులు అయితే రారు, తీసే వాళ్ళకైతే క్లారిటీ తెలుస్తుంది ఇది పాతదా కొత్తదా అని. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ అక్కడికి పోయినా అనుకోండి, నేను కొత్తదా పాతదా చెప్పేయగలను. అప్పుడు ఈ గురువుకు తెలియదా కొత్తది పాతదని? కొత్తదైనుంటే వీళ్ళే పెట్టేసారు నానాడు వాళ్ళకే ఊరులో. ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో అంటారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ విద్య కంటే ఇంకో విద్య ఒకటి ఉంటుంది కదా, అంటే రోజుకొక గురువు అంటే పూటకొక ఉండరు కదా. ఈమెకి ఇట్లా అయిపోయింది ఇక్కడ. అంటే గురువు సపోర్ట్ చేయకపోతే ఇంకో గురువుని పట్టుకుందాము, గురువు అయితే సపోర్ట్ ఇస్తాడో రేపు మందిని ముంచే దాంట్లో కానీ మసీదులు కట్టే దాంట్లో కానీ ఇక్కడ అదే జరిగింది. మందిని ముంచు మసీదులు కట్టు ఆ రకంగా. ఇవాళ మీకు కోటీశ్వరులు గారు, మీరు లక్పతులు గారు, మీరు ఒక నార్మల్ మిడిల్ ఫ్యామిలీ, అదొకటి. ఒక దాదాపు 250-300 గజాలంత దేవాలయం అంటే దాదాపు ₹1 కోటి కావాలి. 14 పిల్లర్లు 14 పిల్లర్లని మీరు వెళ్ళారు కాబట్టి చూస్తారు కాబట్టి చెప్తున్నారు. నేను వీడియోలోనే చూసిన ఆ చిన్న గుడి ఉన్నది ఇంత వెడల్పు బునాది ఉన్నది. ఇక్కడ డౌట్ అందుకే శివశక్తులు ఎవరో ఉన్నారు వెనక అనేది నేను ఎందుకంటున్నానంటే, ఒక మారుమూల ప్రాంతం, ఆ ఊరికి రోడ్డు కూడా లేదు, ఒక లంబాడి వ్యక్తి, వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము వేరే దేవతలను పూజించాం, మాకో దేవత ఉంటా అన్నారు. అంటే మొక్కుతారు కానీ చేయరు. ఓకే, అయినా సరే మన ఊరు బావోళ్ళ కోసం కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసి అప్పటికి వాళ్ళు ఊరు చివరన ఒక 2 గుంటల భూమి ఇస్తున్న విషయం వాస్తవము. వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు కాబట్టే మా పొలంలో ఉంటే మాకు హక్కు ఉంటుంది, మేము ఏదైనా దందాలు నడిపించవచ్చు అన్న ప్లానింగ్తో ముందే వేసుకున్నారు కాబట్టే ఊరోళ్ళ మాట నెగ్గనేలే. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా ఊరు వాళ్ళు అప్పటికే అంటున్నారంట, శివారు దాటకూడదు బోనాలు, మీరు శివాలు దాటిస్తున్నారు, శివారు అనేది దాటిస్తున్నారు, పొలిమేర దాటొద్దు అసలు. జెన్యున్గా బోనాలు పొలిమేర దాటవు ఎక్కడ, అవునా? దాటిచ్చారు, అంత జరిగింది. ఇక్కడ వీళ్ళకు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ ఎందుకు ఖండించలేదంటే, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే యాక్టింగ్ చేస్తున్నారని ఫస్ట్ ఎట్లా అనుకుంటారు, వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి సరే ఏదో ఒకటి కానీ ఏదో. అంటే రేపు మన కూతురు ఊగినా కూడా ఆమె నటన చేస్తుందా నిజమా అనేది పక్కకు పెడితే, ఎవరైనా ఊగినప్పటికీ అమ్మాని చేతులు జోడించే హిందూ ధర్మంలో ఉన్నాం, సనాతన ధర్మంలో ఉన్నాం. మన ధర్మం రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పింది. అనదర్ మతస్థులకు కానీ వేరే కులస్తులకు కానీ ఇది ఈ కులము ఆ కులం అని పేరు పెట్టేందుకు లేదు, అంత సమానత్వమే అని. కాబట్టి ఆమెకు దేవత వచ్చింది అనడం నమ్మేసిరు అందరూ. తర్వాత ఆమెకు సత్యం ఉన్నదా లేదా, పరీక్ష పెడదామా, సురుకులు పెడదామా, వాతలు పెడదాం. కొందరు అప్పట్లో పూర్వకాలంలో సురుకులు పెట్టి వాతలు పెడతా వీటిలకు మంటలు పోట్లని ఎగురొద్దు,
నిన్ను నిప్పులలో నిలబెడితే కూడా నాకు కాలుతుంది అని అనొద్దు, బొగ్గలు కూడా నీకు రావద్దు అనే పరీక్షలు అప్పుడు ఉండే. ఇప్పుడు అవి లేవు కాబట్టి తండోపతండాలుగా ఉట్టుకొస్తుండ్రు. నాకు తెలిసి అయితే ఈ తండాని కానీ ఆ తండాలో ఇప్పుడు పుట్టించిన అమ్మవారును మొన్న ఎర్రవరముల బాలఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి తండోపతండగా లక్షలాది కోట్లాది మంది ఎలా ప్రయాణం అయ్యిండ్రో అలా మనం ఒక అమ్మవారిని పుట్టిస్తే వెంటనే డొనేషన్స్, వెంటనే అమౌంట్లు, వెంటనే భక్త జనాభా, వెంటనే అందరూ వచ్చేస్తారు. 2-3 నెలల్లో ₹1,00,00,000 కూడా అయిపోతుంది. తర్వాత నెలకి కొన్ని 20,000, 30,000, 40,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000, 20,00,000 అలా గల్లీలో ఉండి పైసలు మనకు వచ్చేస్తాయి. మనం అక్కడక్కడ ఒక 5-10 ఎకరాల భూమి తీసుకోవచ్చు, 4 అంతరాల బంగ్లా కట్టుకోవచ్చు, ఒక బెంచ్ కార్లో తిరగవచ్చు. ఆమెను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీరేమనుకుంటున్నారు? ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి అంత ఐడియా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ పిల్లనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరే అన్నారు, ఎవ్వరికి కూడా వాళ్ళ గురువు ఎవరో ఇప్పటిదాకా ముందుకు తీసుకురాలేదు, ముందుకు రాలేదని మీరే అన్నారు. ఇప్పుడు మీ ఛానల్ ద్వారానే ఆమెను చూడబోతున్నారు, ఇంకా జరసేపు అయినాక వేస్తారనుకుంటా. కాబట్టి వాళ్ళ గురువు ఎవరో తెలియదు. ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమంది శివశక్తులు వెళ్తున్నారు, వాళ్ళ గురువుని కూడా గుంజుతారు. ఎందుకంటే మొత్తం ఈ పిల్లదే చేతి ఉండదు. నేను ఒక్క విషయము రాకేష్ అన్న, ఇది తప్పుగా మీరు మధ్యలో వస్తున్నాను ఫీల్ అవ్వద్దు. ఓకే, సౌందర్య విషయంలో సౌందర్యాన్ని బొట్టు చెడిపేయడం తప్పని నేనంట. అంటే ముందు గురువుకు చెడిపినాక ఈమెకు చెడపాలని. గురువు ఎవరో తెలియకుండా మీరు బొట్టు ఎట్లా చెడతారు అనేది నా క్వశ్చన్. ఆమె గురువు ఉండా లేదా మీకే తెలీదు, మీరెవరు బొట్టు చెడపడానికి? లాజికల్ గా గురువు ఎవరో తెలిస్తే బొట్టు పెట్టింది వాళ్ళ గురువు, చెప్పుకోవాల్సింది తను, జరిపేది ఉంటే తన గురువుకు జరపండి అనేది మీరు అంటున్నారు. అవును, ఎస్, అదే కదా. అది ఇప్పుడు జరగబోతుంది అనుకుంటే, ఎందుకంటే వెళ్తున్నారు. నేనేమంటున్నా 100% ఇప్పుడు సౌందర్యం ముంగటున్నది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి సౌందర్యం మీద పడడమే కరెక్టా? ఎన్నుకున్న గురువు ఎవరైతున్నారో. నేను ఏమన్నాను, మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఇంట్లో మనం దాచిపెడుతున్నాం పోలీసు వాళ్ళకి దొరకకుండా. అవును, ఇంతకుముందు చెప్పారు ఆ పాయింట్ మీరు. అయితే అతనికి సపోర్ట్ ఇచ్చిన అయితే ఆయన కంటే కూడా ఇంకా ఈ తప్పులు ఎవరికి వస్తాయంటే భగవంతుడు శిక్ష చేస్తే తనకి ఎట్లా ఇస్తాడో దానికంటే రెట్టింపు ఎన్నుకున్న వాళ్ళకి అదే. ఇప్పుడు నేను అధర్మానికి నువ్వు సపోర్ట్గా నిలబడ్డావు. ఇక్కడ కూడా మీరేమంటున్నారంటే ఆమె కాదు మర్డర్ చేసింది, వాళ్ళ గురువు. తప్పు చేసింది ఆమె కాదు, వాళ్ళ గురువు. ఎందుకంటే దాన్ని ఈడిదాకా రావడానికి కారణం నువ్వు మొదలే ఖండించిన ఉంటే సౌందర్య కథ ఈడిదాకా రాకపోవు. ఇది పెట్టిన విగ్రహము, ఇది ప్రజలోకములు నువ్వు చెప్పి ఇది పెట్టిన విగ్రహం అయ్యా, నన్ను దోలుకొచ్చిర్రు, నేను చూసినా ఇది నిన్నగాక మొన్న విగ్రహం లెక్క కొడుతుంది, ఇది ఈమె దొంగసిగము, ఆమెను ముందు కూసబెడితే ఏ దేవుని పేరు చక్కగా చెప్తలేదు, పిన్ని అంటుంది, బాబాయ్ అంటుంది, పెదనాన్న అంటుంది, ఇవి కాదు నైనా, ఇవి తప్పు మాటలు, దేవత వస్తే ఒక ఇట్లా చదువుతుంది ఇది కథ అని ఆమెనే ముందు ఖండిస్తే బాగుంటుండే. అయితే రేపు మహాక్షేత్రం అయితే నేను కూడా ఒక పీఠాధిపతిని అవుతా కదా. ఇప్పుడు ఈమె చాలా పెద్ద పేర్లకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె పేరు వెనక ఎవరు ఉంటారు? గురుమాత ఉంటుంది. కాబట్టి నాకు కూడా అంత పెద్ద పేరు రాబోతుంది అనేది ఆమె ఆశపడ్డది. ఆశపడ్డది తప్పలేదు. ఇక్కడ నేనైతే శివశక్తులను ఇది కరాఖండిగా నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు తప్పుగా అనుకోండి, మీరు నాకు ఫోన్ చేసినా నేను, ఎందుకంటే లాజికల్గా జనాలకు కూడా, అంటే ఒక అమ్మాయిని ఇప్పుడు వెళ్ళారు, ఆమె దగ్గరికి వెళ్ళారు, బొట్టు చెడిపేసామని ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే అమ్మాయి అడ్రస్ తెలుసు, పేరు తెలుసు కాబట్టి చేశారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ గురువు ఎవరు, నువ్వు శివశక్తి ఎట్లయినవు అని ఎందుకు క్వశ్చన్ చేయలే? సరే, శివశక్తి అయింది. శివశక్తి ఎట్లయితారు? శివశక్తి అనేది ఒక గురువు ఉంటేనే కదా శివశక్తి అయ్యేది. గురువు దగ్గర నుంచి విద్య తీసుకుంటేనే కదా శివశక్తి అయ్యేది. మరి ఆ గురువు ఎవరో తెలియకుండా గురువు దగ్గరికి వెళ్ళకుండా, అంటే ఈ అమ్మాయికి ఏం మాట్లాడడం రాదు కాబట్టి మధ్యలో దొరికించుకొని బొట్టు చెడిపేసినాము, ఈ అమ్మాయి శిగమూగొద్దు ఇప్పుడు అంటే గొప్ప అనుకుంటున్నారా దీన్ని? నేను ఒకటే చెప్తున్నా, మీ శివశక్తులకి చేసేది ఉంటే సనాతన ధర్మం కోసం క్లారిటీగా చేయండి, అంతే తప్ప అమ్మాయికి ఏం తెలియదని అమ్మాయి బొట్టు చెడిపేసినామని ఎవరిని నమ్మిస్తారు మీరు? ఎవరికి బురిడి కొడుతున్నారు మీరు? తీయండి వాళ్ళ గురువుని. ఇప్పుడు మీరు మీడియాకి దేకండి, నేను మీడియాకి అడగట్లేదు. మీరు ఫస్ట్ అడగాల్సింది మీరు లోకల్, అంటే ఆ లోకల్ ఏరియాలో ఎవరైతే పెద్ద ఉంటారో గురువు వాళ్ళు కదా మొత్తం ఎంక్వైరీ చేయాల్సింది. మన ఎవరని ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అడిగి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎట్లా రెడీ చేశారు, మీ వల్ల మా పేరు ఖరాబ్ అవుతుంది, గొప్ప గొప్ప శివశక్తులు ఉన్నారు, ఇలాంటి వల్ల గొప్ప గొప్పల పేర్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నాకు రాకేష్ బోనం తెలుసు, నాకు ఆ రాకేష్ తెలుసు, ఈ రాకేష్ తెలుసు, వీళ్ళు తెలుసు అని కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి, జెన్యున్గా బయటకు వస్తున్నాయి. వీళ్ళందరికీ బ్యాడ్ నేమే కదా. మరి వీళ్ళ దగ్గరకు వచ్చే భక్తులకు కూడా ప్రాబ్లమ్స్ కదా. తులసి వనంలో ఒక గంజాయి మొక్కని మనం చూసినప్పుడే దాన్ని దింపేయకపోతే తులసి వనానికంటే ఎక్కువ గంజాయి వనమే ఎక్కువ ఉంటుంది.
Yes, అదే నేను అంటున్నా. ఖరాబ్ చేసేస్తుంది, చంపేస్తుంది, గంజాయి వనమే రాజ్యమే వెళ్తుంది. మీరు అనేది కూడా అదే చెప్పేది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే తల్లి లేని పిల్ల ఎట్లా వచ్చింది మరి అనేది కూడా అదే. తల్లిని వదిలేసి పిల్ల పడ్డారు మీరు. తల్లి లేని పిల్ల ఎట్లా వచ్చింది, ఆ పిల్ల ఏమన్నా మంచి చెడ్డ శాస్త్రాలు చేస్తే దాని ప్రభావం తల్లి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెంపకంలో పెరిగింది కాబట్టి ఏందమ్మా నీ పిల్ల ఇట్లా చేసింది అని పట్టాల్సింది తల్లిని అనేది మీరు అంటున్నారు. ఎస్, అది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిని అంట పండగ వెళ్ళిన తర్వాత ఏడుకో బిలిపిచ్చేసి వీళ్ళు కూర్చోబెట్టి ఏదో చేస్తారు. మరి ఈ అమ్మాయి సిగం వస్తుందా లేదా అనే డౌట్ మీకు ఉన్నప్పుడు జట్టు అంటే బొట్టు తీసేయడము మీకు ఎవరు ఇచ్చి నాకు అంటే మీ ఇష్టం అంతా, మీరు ఏం చేసినా నడుస్తుందనా? అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరనే కదా మీరు ఇవన్నీ చేసేది. మీరు ఎట్లా వీడియో రిలీజ్ చేసిర్రు? అమ్మాయికి బొట్టు జడిపేసినామని మీరు ఎట్లా అన్నారు ఆ వీడియోలా? గురువుని పట్టుకోకుండా మీరు రావడం తప్పని నేను అనట్లా. వచ్చిర్రు బాగానే ఉంది. అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ గురువుని తీసుకొచ్చి ఆ అమ్మాయి పక్కన గురువును నిలబెట్టి మేము ఈ గురువు చక్కగా చెప్పిండా లేదా ఆ గురువు గురించి మీరు పర్సనల్గా మాట్లాడుకోండి, మేము ఆ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలే. కానీ ఈరోజు మీరు బొట్టు చెడిపేసినామని వీడియో రిలీజ్ చేయడం మీది కూడా తప్పే కదా ఇక్కడ. మరి దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు? అంటే మీ పైన ఇంకెవరన్నా గురువులు ఉన్నారా? అంటే శివశక్తులు అని చెప్పగానే ఇప్పుడు నమ్మేయాలా? మేమందరం నమ్మే వాళ్ళని నమ్ముతాం, ఇక్కడ తప్పు పట్టట్లే. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, సౌందర్యకు మాటలు రావు, సరే అందరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి మేము కూడా క్వశ్చన్ చేయాలి, వీడియోలలో మేము కనిపిస్తే మేము కూడా ఫేమస్ అవ్వాలి. ఇక్కడ మీ స్వార్థం కూడా ఉంది కదా. అమ్మాయిని క్వశ్చన్ చేసే ముందు అనుభవస్తులు శివశక్తులుగా పేరుగొన్న వాళ్ళు మీరు, మీకంటే ఒక పేరుంది, మిమ్మల్ని గుర్తుపడతారు బయట. ఇంత నాలెడ్జ్ లేకుంటే బొట్టు చెడిపేసినామని ఒక వీడియో ఎట్లా రిలీజ్ చేస్తారు మీరు? రాకేష్ అన్న, ఈ విషయంలో నేను అడిగిన విషయంలో ఏమైనా తప్పుందా? లేదు, వాళ్ళు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా మీరేమి ఖండిస్తలేరు. ధర్మానికి సనాతన ధర్మానికి తోడుగా ఉన్నారు కాబట్టి స్పందించి మీరు వెళ్ళారు. మీరు చెప్పేది అది, మీరు వెళ్ళిన శివశక్తుల్ని కరెక్టే, కానీ గురువుని పట్టకపోవడం రాంగ్ అని చెప్తున్నారు తప్ప ఇంకోటి వాళ్ళ ఇంటి మీదకి పోయినందుకో లేదా సౌందర్యం అడిగినందుకో బొట్టు బంద్ చేయడం అంటే అది మీ కర్తవ్యము, మీ రూల్స్ మీకు ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళారు, అది ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, మిమ్మల్ని తప్పు ఎందుకు పట్టట్లేదంటే చేసే పని కంప్లీట్గా చేయండి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు E96 టీవీ బయట పెట్టింది. E96 టీవీ ఓన్లీ సౌందర్యాన్ని బయట పెట్టడం కాదు, విగ్రహాన్ని ఎవరు తీసిర్రో వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. నేను సౌందర్యాన్ని ఒక్కదాన్ని బయట పెడితే 100% నేను కూడా రేపు పొద్దున శివశక్తులు కదా బొట్టులు చూసినట్టయితే నా కథ. ఎవరైతే విగ్రహాన్ని తీసిర్రో ఆమె శివశక్త కాదా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నా దృష్టిలో శివశక్తులకే ఉంది. ఎవరైతే సౌందర్య దగ్గరకు వచ్చిన శివశక్తులు ఉన్నారో విగ్రహాన్ని తీసిన ఆమె దగ్గర కూడా. ఎందుకంటే ఒక వీడియో ఇప్పుడు ఈ బయట పెట్టడం అంటే ఒక వారం పెడతావు, 2 వారాలు పెడతావు, నెల పెడతావు, కానీ ఎప్పటికీ ఆమె తిరగాల్సింది ఏ బలగంలో? శివశక్తి బలగంలో, బండారు కులంలో తిరుగుతుంది. కాబట్టి ఇవాళ రిమార్క్ వచ్చిన ఆమెను రేపు కలుపుకునేటప్పుడు కూడా చాలా ఆలోచన చేయండి. నిజమైన తల్లి అయితే కలుపుకోండి, నిజమైన తల్లి కానప్పుడు మీరు తనకేం శిక్ష చేస్తారో వేయండి. తనతో పాటు తన గురువుకు కూడా ఆ శిక్ష పడాలనేది మీరు చెప్తున్నారు. 100%. అంటే ఇక్కడ వాళ్ళ డాడీ చెప్పే విధానం ఏంటంటే ఈమెకు ఒక గురువు ఉండే, పేరు చెప్పారు మర్చిపోయినా, ఫోన్ చేస్తే లేపలేదు, ఇంకెవరు లేపారు, మేము ఇట్లాంటి అట్లాంటి అన్నారు. నేను అక్కడ అతను ముంగట్లేరు శివశక్తి కాబట్టి నేనేం మాట్లాడలేదు. ముంగటుంటే నేను అడిగే క్వశ్చన్లు నేను వేసేవాన్నేమో, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను క్వశ్చన్స్ వేసేవాన్నేమో. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఏది చేసినా 100% రేపు పొద్దున అమ్మాయి గురువు ఎవరు, సౌందర్య గురువు ఎవరు? ఒకటి, విగ్రహాన్ని ఉందని చెప్పిన వాళ్ళది ఎంతైతే తప్పు, విగ్రహం తీసిన వాళ్ళది కూడా అది తప్పు. మరి ఈ అమ్మాయి బొట్టు తెరిపేసిన శివశక్తులు విగ్రహం తీసిన అమ్మాది ఎక్కడో వాళ్ళ డాడీని అడిగి కనుక్కొని ఆమె బొట్టు ఎందుకు జడపలే మీరు? ఆమెది కూడా తప్పే కదా. ఇక్కడ అడిగితే చెప్తలేరేమో. ఇప్పుడు మీరు బయట పెడితే వెళ్తారు, అడిగితే చెప్తలేరేమో. ఓకే, మీరు కరెక్ట్. రాకేష్ అన్న చాలా మంచి క్వశ్చన్ వేసిర్రు. ఈరోజు E96 టీవీ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, సౌందర్య గిరిడి అని బయట పెడితే పోయిరు. కొంతమంది శివశక్తులు వస్తారు, మరి మీ ఛానల్ ద్వారా తీసుకొని పోతావా? నేను అడుగుతున్నా క్వశ్చన్. 100%. కొంతమంది శివశక్తులు వస్తారు అంటే ఇక్కడ ఏ ఏరియాకు అక్కడ కొంతమంది ఉంటారని నాకు కొంత తెలిసింది. యాక్చువల్లీ ఈ విషయాన్ని ఉన్నా కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, కొందరు వెళ్ళే రైట్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్కడనో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లికి అన్యాయం జరిగింది, తల్లి విగ్రహానికి. నేను ఉండేది పలానా నంబర్పేట దగ్గర ఉంటా, మరి అక్కడ ఉన్నాయినా నేను ఇక్కడ శాఖ పోయాలని ఏమున్నది? నేను ఇక్కడ ఒక 1 కిలోమీటర్ ముఖాల మీద నడవాలని ఏమున్నది? అమ్మ సికింద్రాబాద్లో ఉన్న సమస్త లోకాలకు జగదాంబ. సౌందర్య ఫేక్ అని E96 టీవీ చెప్పింది, కానీ
లోపటి నుంచి తీసింది కూడా ఫేక్ అని చెప్పింది. మరి లోపలికి తీసిన గురువు ఎవరో, గురువును పట్టాలి కదా. నేను ఇప్పుడు నేను కూడా శివశక్తులు చేసినదే నేను తప్పు చేయకూడదు. ఎలా అంటున్నారంటే ఇంకోటి, సౌందర్య ఎక్కడ వచ్చినా శివశక్తి అవతారం వేసుకొని రేపు కొమరెల్లు వచ్చినా, అగ్నిగుండాల కాడికి వచ్చినా, సదర్ పటాల కాడికి వచ్చినా, ఇండ్లలో పటాల కాడ పోయినా సౌందర్యని అడిగేది వాళ్ళ అమ్మనైన పేరు కాదు, మీ గురువు ఎవరు అని అడుగుతారు. ఆ ముద్ర పలకలు కొట్టేటప్పుడు మీరు అనేది అదే, సౌందర్యాన్ని పట్టే బదులు రేపు సంబంధం కుదురుతుంది సౌందర్యకి, అప్పుడు ఎవరిని అడుగుతారంటే కన్న తల్లిని అడుగుతారు. ఈ సౌందర్య తల్లి ఎవరు తండ్రి ఎవరు అని ఆ సమయంలో ఆ తల్లిని అడుగుతారు. ఆ సమయంలో కూడా ఇది ఈ పిల్ల మంచిది కాదంటే రిమార్క్ ఆ తల్లికి పడుతుంది. శివశక్తులల్లో వచ్చేటప్పటికి ఇది మంచిది కాదు అన్నప్పటికీ గురువుకు పడుతుంది మచ్చ. కాబట్టి మీరు అనేది ఖచ్చితంగా 100% అది కరెక్టు. ఈమెను ఎట్లా మీరు పడుతున్నారు, ఎట్లా బొట్టు బంద్ చేసిండ్రో గురువుకు కూడా బంద్ చేస్తే ఆమె ఇవాళ దీన్ని ఎంకరేజ్ చేసింది, రేపు ఇంకోటి కూడా ముందుకు ఆడ విగ్రహం వెళ్ళిందంటే అక్కడ కూడా తీయడానికి వెళ్తుంది ఆమె. ఇక్కడ ధైర్యం చేసిన గురువు రేపు ఇంకా ఎవరైనా కూడా ఉత్తుత్తగా పెట్టేటి అన్నిటికీ కూడా పైసల కోసం వచ్చింది సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి అక్కడ గురువును ఖండించండి, ఇక్కడ సౌందర్యాన్ని కూడా ఖండించండి అనేది మీరు చెప్తున్నారు. కంపల్సరీ ఖండియాల్సిన అవసరం ఉంది శివశక్తులకి కూడా. నేను 100% రెస్పెక్ట్ చేస్తా. నా వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, కాకపోతే ఫేక్ వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ లేదు. నేను నిలదీసేటప్పుడు ఎంత ముంగట ఉంది ధైర్యంగా మాట్లాడుతానో, రెస్పెక్ట్ చేసేటప్పుడు కూడా అంతే ముంగట ఉంటా, అంతే రెస్పెక్ట్ఫుల్గా ఉంటా. మీరు తప్పుగా అనుకోండి, మమ్మల్నే క్వశ్చన్ చేస్తాడా, సౌందర్య అనుకుంటున్నారా మమ్మల్ని మీరు అనుకోవచ్చు. నేను నా ముంగట కూర్చుంటే బ్రహ్మదేవుని కూడా క్వశ్చన్ వేస్తా. నా జాబ్ అది. మీరు ఏమని అనుకోండి, నా ముంగట కూర్చుంటే నా జాబ్ ఇది. శివశక్తుల్ని ఇన్సల్ట్ చేయలే నువ్వు, అసలు వాళ్ళంటే మంచి రెస్పెక్ట్. శివశక్తుల్ని ఇన్సల్ట్ చేయలే. ఒకటి ఆమె జాడ తెలియదేమో, వాళ్ళ గురువు ఎవరు అనేది తెలియదేమో, అందుకే వీళ్ళు పోయి. లేదు నేను ఇది అస్సలు నేను ఒప్పుకోను ఈ విషయాన్ని. ఎందుకు ఒప్పుకోను అంటే సౌందర్య జాడ దొరికింది మీకు, సౌందర్య గురువు పేరు చెప్తే సౌందర్య గురువు పేరు చెప్పొద్దని సౌందర్య గురువు చెప్పారంట. అంటే ఎక్కడన్నా మీరు ఎందుకు ఇప్పుడు నేను అదే క్వశ్చన్ వేస్తాను, రాకేష్ బోవనము అన్నని ఎందుకు కూర్చోబెట్టినంటే, నాకు సౌందర్య ఫోన్ చేసినప్పుడు కూడా మా గురువు ముందుకు రమ్మంటే వస్తలేదు, ఇప్పుడు నన్ను వదిలేసింది, నా జాడ చెప్పొద్దు, నన్ను ముందుకు గుంచొద్దు అనేది నాతో మాట్లాడింది సౌందర్య. అలాగే తప్పెవరిది ఇప్పుడు, నేను సౌందర్య తప్పని అస్సలనా. అలాగే సౌందర్య ఇది ఏం పోలీసులముగాము, ఒకవేళ తిరగడానికి అదే పని మీద అందరికీ కూడా సంసారాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పిల్ల జల్లలు ఉన్నారు. ఇక్కడ సౌందర్య ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ ద్వారానో, యూట్యూబ్లో వీడియోల ద్వారానో, లేకపోతే మీరు వెళ్తున్న ఆ ఊరు జాడనో, ఆ ఊరు పక్కకున్న, ఎందుకంటే శివశక్తులు అనేది ప్రతి దగ్గర ఉంటారు. ఇలా సౌందర్య పండుగ ఒక 10-20 మంది శివశక్తులు వచ్చిర్రా రాలేదా, వస్తే మాత్రం పలానా ఆమె గురువే ఈమెకి అని వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ తెలియక, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మా సరౌండింగ్లు ఉండే శివగణాదులే ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మన ఈ చుట్టుప్రక్కన వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ మీరు గురువు జాడ ఖచ్చితంగా అడ్రస్ మాకు రాసియడమో, లేకపోతే ఫోన్ నెంబరు మీరు రాసిస్తే, నాకు రాసిచ్చిన నేను మా కమిటీ మెంబర్స్కి చెప్తే, అక్కడికి పోయినప్పుడు అవి అడగకపోతే మీరు అక్కడ నిలబడండి, మీరు అక్కడ వీడియోలు తీసుకోండి, ఎగ్జాక్ట్ నిలదీయరా అనేది మీరు చూడండి. వాళ్ళు నిలదీయకపోతే, ఆమె దగ్గర దాకా పోకపోతే దానికి నేను కూడా తల ఉంచడానికి సిద్ధమున్నా. ఇంకోటి నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, ఈయన ఇంతమందిని బురిడి కొట్టించిన వాళ్ళ డాడీ రేపు పొద్దున శివశక్తులను ఆయనకు నచ్చిన వాళ్ళని మాట్లాడుకొని తెచ్చుకోవడానికి ఎవరు నమ్ముతారు? ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇంతమంది కులం పోయినప్పుడు ఆ కులానికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఈ కులం పోయింది కదా, బండారు కులం, ఆ బండారు కులానికి ఊరే సపోర్ట్ ఉంది. ఎవరిని ఇప్పుడు ఇక్కడ ఒకటి రాకేష్ అన్న, రేపు ఇంకోరిని తెచ్చుకొని పండుగ చేసుకుంటారా, పబ్బాలు చేసుకుంటారా, అది మనకు సంబంధం లేదు. ఈమెను దొంగ దేవతను నువ్వు రుజువు చేసినాక ఎప్పటికీ 24 గంటలు ఈమె దొంగదని నువ్వు ప్రూఫ్ చేయలేవు. అయిపోయింది. ఇంకా ఒకసారి పబ్లిక్ లేచినావు, ఆమె దగ్గర ఒక 100 మంది 200 మంది పోతున్నారంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం దానికి. నువ్వు పోయిన వాళ్ళ కాడ 100 మంది 200 మంది కాడికి పోయి ఈమె దొంగదని చెప్పినాక కూడా మీరు ఎందుకు వస్తుండ్రు, మేము రావద్దని చెప్పినా కదా అని అదే పని మీద నువ్వు ఉండలేవు.
కాబట్టి ఆ వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. తర్వాత కూడా ఈ గురువుని మార్చుకొని వేరే గురువుని చేసుకొని పండుగ చేసుకుంటే కూడా అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇంటి కుటుంబం ఇష్టం. కానీ ఇప్పుడు ఏదైతే తప్పు చేసిందో వాళ్ళ చేతుల ద్వారా పెట్టుకునే విగ్రహం ఎందుకు పెట్టిండ్రు, పెట్టి ఇది పురాతనమైన విగ్రహం అని ఎందుకు చెప్తుండ్రు, దొంగ సిగాన్ని నిజమైన సిగం అని ఎందుకు చెప్తుండ్రు, ఎందుకు స్టూడియోలలో ఊగవలసి వచ్చింది అనే దాని మీదనే నీవు ప్రజలోకములో పెట్టినవు. ఇది ధర్మానికి సంబంధించిన పని. ఇప్పుడు ఈ అమ్మాయికి ఓకే, రేపు పొద్దున ఈ అమ్మాయి ఫేక్ అని తేలినా లేదంటే నిజమని తేలినా సరే, నిజమని తేలితే సైలెంట్, ఫేక్ అని తేలితే ఏమో దండగేస్తారు అనేది నేను విన్నా. ఏదో కొంత ఊరికి కూడా కొంత వేస్తారు, ఈ అమ్మాయికి వేస్తారు, ఊరు వాళ్ళకి వేస్తారు, ఎంకరేజ్ చేసినందుకు ఈ అమ్మాయికి కూడా వేస్తారని నేను విన్నా. మరి అమ్మాయికి వేసి ఊరు వాళ్ళకి వేసినప్పుడు మరి గురువులకి వేయరా అనేది నా క్వశ్చన్. వేస్తారు, అప్పుడు మీరే లైవ్ తీస్తారు, మీరే యూట్యూబ్లో వేస్తారు, అప్పుడు పోతారు ఖచ్చితంగా. ఇప్పటివరకు గురువు జాడ తెలియలేదేమో, ఎంత అడిగినా చెప్పలేదేమో. కాబట్టి మీకు ఆల్మోస్ట్ అలా గురువు తెలుసు కాబట్టి మీరు ఆ విషయాన్ని నా వరకు తెచ్చిరు. నా వరకు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు ఆమె ఇప్పుడు ఎవరైతే తీసిరో ఆమె గురువు కాదంట. ఓకే, ఆమె నార్మల్గా ప్రాబ్లం ఉంటే వెళ్ళిన ఆమె. ఈమె గురువు ముద్రాజ్ సంథింగ్ ఏదో పేరుంది, లేదంటే ఇలా బంజారా దాంట్లో ఎవరో శివశక్తి ఉన్నారంట. ఒకవేళ మీకు తెలుస్తా వాళ్ళ గురువు ఎవరో? నాకు తెలిస్తే నేను ఇంతసేపు ఆగను, నేను తెలుసుకొని చెప్పాలనా? చెప్తే నేను వెళ్ళిపోతా. ఆ పని మీద ఖచ్చితంగా ఉంటాం 100%. ఇంత దాకా వచ్చినా ఏదో అంటారు కదా, నింద మునిగినోడికి సలెక్కడది అన్నట్టు గురువును నిలదీసి అడగాలి. అది ఉత్త విగ్రహము అంటే నిన్నగాక మొన్న పెట్టిన విగ్రహాన్ని నువ్వు ఎలా అది పురాతనమైన విగ్రహం అని ఎలా అయితే యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అడగాలనుకుంటుండ్రు మీరు? లేదు యాక్చువల్గా విగ్రహం సబ్జెక్టు గురువుకు తెలియదు అనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఊరికే నేను ఆ శివశక్తుల మీద కూడా నేను ఊరికే అనడం కూడా కరెక్ట్ కాదు. నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం నేను గట్టిగా అడుగుతాను. ఏం అడగాలనుకుంటున్నారు? గురువు విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక శివశక్తికి శిగం వస్తుందని రాకేష్ బోనం అన్న దగ్గరికి ఒక శిశురాలు వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, రాకేష్ బోనం అన్నకి అనుకున్న డబ్బులు వీళ్ళు ఇయ్యకపోయేసరికి గురువు పక్కన పెట్టేసి నాకు సంబంధం లేదని. ఇప్పుడు వీళ్ళకి అవసరం వచ్చింది ఇక్కడ. ఈ నాటకంతం ఆడేది ఎవరంటే సౌందర్య వల్ల నాన్న అనొచ్చు, అమ్మ అనొచ్చు. ఎందుకంటే గురువు తర్వాత ఇంకెవరంటే వీళ్ళే. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గురువు ఇక్కడ పక్క జరిగిపోయింది. తర్వాత ఏం చేసిరు వీళ్ళు, ఎవరైతే విగ్రహాన్ని తీసిన అమ్మ ఉందో అమ్మని పట్టుకున్నారు. ఆ అమ్మని పట్టుకుని అమ్మతో ఏమన్నారంటే వల్గర్ లాంగ్వేజ్ వాడారు శివశక్తుల్ని. అది టెలికాస్ట్ చేస్తా నేను, వచ్చింది నా దగ్గరికి. ఎందుకంటే శివశక్తులు నీకు అవసరం ఉన్నప్పుడు శివశక్తులను దేవునిలాగా నువ్వు రెస్పెక్ట్ చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినాక వాళ్ళని బ్యాడ్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు క్వశ్చన్ చేయాలనుకుంటే నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా అడుగు. అంటే శివశక్తుల్ని బ్యాడ్ చేస్తారు, ఎవరు ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళను మంత్రగాన్లు అంటారు. ఎస్, అంటే ఎటు చేసినా మేమే గుడ్డు, మీరందరూ బ్యాడ్. మళ్ళీ ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళ నాన్న ఎవరైతే విగ్రహాన్ని తీసిరో ఆమె కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తే నేను క్వశ్చన్స్ వేస్తే లా అనే పదం వాడిండు. ఓకే, లా అనే పదం అంటే నీకు మనుషులంటే రెస్పెక్ట్ లేదా, లేదంటే శివశక్తులు అంటే రెస్పెక్ట్ లేదా? ఈరోజు ఏ ముఖం పెట్టుకొని శివశక్తులను నీ బిడ్డ గురించి నువ్వు పిలుస్తున్నావు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. శివశక్తులని ఈరోజు దేవుడు వచ్చిన వాళ్ళని, అంటే ఆమె కూడా శివశక్తి, మేబీ ఆమెకు గుడి ఉంది, నేను అక్కడికి లైవ్లో వెళ్ళినా అంటే ఆమెను చెక్ చేసిన ఆమె రియల్గా అంటే నేను వెళ్ళిన తర్వాత నేను పాయింట్స్ ఏం కావాలని తీసుకున్నా తప్ప, మీకు ఆమె మీద కూడా డౌట్ వస్తే చెప్పండి, ఆమెను కూడా నేను గుంజుతాం కంపల్సరీ. కానీ కాకపోతే అక్కడ 2010 నుంచి 12 నుంచి ఆ గుడి ఉంది, పక్కన ఇంకో గుడి ఉంది. ఊర్లో కొంతమందిని అడిగిన వెళ్ళేటప్పుడే నేను ఆల్రెడీ పక్కన ఆపుకొని వీళ్ళు ఆల్రెడీ రా అంటుంటే నేను నా పని మీద నేను ఆగి ఇక్కడ ఒక ఆమె శివం అవుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు గుడి కట్టుకోవడము విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు భూమిలోకి వెళ్ళింది అనకుండా ఆ పిలేర్లు వేసుకొని లేదా డబ్బు గుడికి కావాలని ఒక గుడి కట్టుకొని ప్రతిష్ట చేసుకుంటే అది వేరు. దానికి నువ్వు కూడా అడ్డు పోయేది అర్హత లేదు, నాకు లేదు. వెళ్ళింది అనే దగ్గరనే వచ్చింది ఇక్కడ మేజర్ ఏమైందంటే, ఎందుకంటే దీన్ని ఒక ఎర్రవరం లాగా బాల లక్ష్మీ నరసింహస్వామి భూగర్భంలో వెళ్ళిండు, ఒక ఆయన సిగమూగి చెప్పిండు అనేది ఎట్లా అక్కడ ఆంధ్రలో మన తెలంగాణ బార్డర్లో జరిగిందో కోలార్ దగ్గర, సేమ్ అలాగే ఒక చక్రం లాగా తిప్పుదాం అనుకున్నారు కానీ బురుడి కొట్టేసింది. అక్కడ సత్యం ఉంది కాబట్టి సత్యమే నిత్యమే ఇలా మహాదేవాలయం ప్రారంభమవుతుంది. అక్కడ మంచి దేవాలయం అక్కడ ఆ సత్యం ఉంది కాబట్టి ఆ లక్షల జనాన్ని గుంజుకున్నాడు దేవుడు. రోజుకు లైన్ 2-3 కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్ల దూరం
బాలగుర లక్ష్మీనరసింహ కాడ ఈడ వెళ్ళింది అన్నాక కూడా ఏ పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు నార్మల్ ఛానల్స్ ఎవరు కూడా స్పందించలే ఎక్కువ స్పందిస్తుర్రు అంటే దీన్ని తీసుకొచ్చి నువ్వు బజార్లో పెట్టినాకనే మీడియాకు ఫోన్ చేసింది కూడా మళ్ళీ మీరే కదా. ఈ ఎవరైతే విగ్రహం తీసిన అమ్మున్నప్పుడే ఈడ వదిలేసి మీడియా దగ్గర కురికారు తల్లి ఈ మొత్తం. ఓకే, అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ వచ్చి సో కాల్డ్ ఇంకో ఛానల్లో కూర్చున్నాం. సరే కూర్చున్నావు, ఓకే, ఇంటర్వ్యూలు ఇవ్వు, ఓకే, అంతవరకు ఓకే, పర్ఫెక్ట్. తర్వాత ఇంకొకరు ఎవరైతే షిగాలుగిరో మీడియాలో వాళ్ళు నీకు ఫ్రెండ్స్. ఓకే, అయితే సంజన అమ్మాయితో నీకు ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది? ఆ అమ్మాయి అంతకన్నా ముందు వీడియోల ముందు షిగాలుగలే. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు షిగాలుగడం వీడియోల ముందు? సంజన అనే అమ్మాయి. మరి సంజన అమ్మాయి కూడా నిజమా ఫేక్ అనేది కూడా రేట్ చేయాల్సినంత అవసరం ఉంది కదా మీడియా మిత్రులు. నేను ఏమంటున్నా, ఎవరు వచ్చినా ఏది చేసినా కొన్ని ఇంటర్వ్యూలు టైంపాస్కి చేస్తాం. నా సామాన్యమైన పిల్లలు, కొంతమంది ఫన్నీ పిల్లలు వస్తాయి. కానీ ఇప్పుడు మనం దేవుళ్ళతో కూడా పరస్కాలు ఆడుతున్నట్టుంది కదా. అంటే ఇన్ని గొడవలు, విగ్రహాలు ఊలగొట్టి ఇన్ని గొడవలు అవుతుంటే ఇంకా కూడా మనం ఇట్లనే చేస్తే ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? ఏం నేర్పిస్తున్నాం మనము? అంటే మన సనాతన ధర్మాన్ని మనం ఎటు పంపిస్తున్నాం మనమే. ఇంకోటి కూడా ఈ కొద్ది కాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో చూస్తున్నా, ఎక్కడికి పోయినా ఆ గుళ్ళున్న దేవుడే తనకు వస్తున్నాడు. నేను ఆ వీడియో నీకు పంపిస్తా, వేరే వాళ్ళది. అది ఈ మీద కంప్లీట్ చేస్తారు రాకేష్ అన్న. ఎవరైతే సంజన అమ్మాయి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది అవుతున్నారని తెలియజేస్తున్నా. ఇలా ఇది మొదటి అడుగు, ఇది మీది. ఇలా ఖండించేది ఒక శివశక్తి డూప్లికేటా ఒరిజినలా, ఈ నిజంగా భూగర్భంలోకి వెళ్ళి వచ్చింది నిజమా అబద్ధమా అని దాని మీద రేజ్ చేసింది ఫస్ట్ వ్యక్తి మీరు. ఇది ఇక్కడికి వెళ్ళి ఇంకా మీద సిగాలుగి మేమే అమ్మవారు, మేమే దేవుళ్ళు, నాకు మించిన వాళ్ళు లేరనే ప్రతి ఒక్కరి దగ్గర సత్యం ఉందా అసత్యం అనేది బయటేసే బాధ్యత కూడా మీదే అని నేను తెలియజేస్తున్నా. నా ఒక్కరిది కాదు, నా వెనుక చాలా మంది కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కరిని వెళ్తే కాదు. ఇప్పుడు నేను ఒకటి అనుకోవచ్చు, దీని మీద వ్యూయర్షిప్ కాదురా బాబు, వ్యూయర్షిప్ పక్కన పెట్టండి. ప్రతిదానికి ప్రతిదీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోం. అంటే ఒక వర్క్ చేస్తున్నామంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేస్తే వర్కౌట్ అవ్వదు ఏది కానీ. ఇప్పుడు సంజన అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ, నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, సంజన సౌందర్య ఇద్దరు కలిసి స్కెచ్ చేసుకురాని ఎందుకు అందుకోకూడదు? ఎందుకు ఆ డౌట్ రాకూడదు? ఈ డౌట్ ఎందుకు రేజ్ చేయకూడదు? ఇదొక పాయింట్. అయితే పాయింట్ ఏంటంటే ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఈ దేవాలయానికి ఇద్దరు చేతులు ఉన్నాయని మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు సరే ఆ అమ్మాయి పోయింది, రీల్స్ చేసిర్రు, ఇట్లా కూడా ఎందుకు అనుకోకూడదు? వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఓహో ఇట్లా వీడియోలలోకి వచ్చి ఇట్లా ఫేమ్ అవుతున్నారు, ఇట్లా వీడియో ముందుకు వచ్చి సిగాలు ఇట్లా ఫేమ్ అవుతున్నారు, దీని ఫేమ్ కోసమే యూటిలైజ్ చేసుకోవాలని ఎందుకు ప్లాన్ చేయలేదు అనుకోవచ్చు? ఇది రాకేష్ అన్న ఇది ఎందుకు ఇట్లా ఈ డౌట్ కూడా ఎందుకు రేజ్ చేయకూడదు? ఏమో కానీ ఈ కొద్ది కాలంలో మాత్రం 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు కూడా చాలామంది ఊగుతున్నారు. ఇంకోటి యూత్కి కూడా ఎట్లయితే మనం జల్దీ ప్రజలోకంకు చేరువైతాము, ఎట్లయితే ఫేమస్ అవుతామని. ఇప్పుడు ఫేమస్ అనే పదం మాకు యూజ్ చేస్తున్నారు కదా, ఈ ఫేమస్ అనే పదానికి తెచ్చుకోవడానికి మేము గత ఎన్నో సంవత్సరాలు కృషి చేసినాం. 30 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ ఫేమస్ తనం రాలే. ఇవాళ లక్షల కోట్ల జనం చూస్తున్నారు మమ్మల్ని యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కానీ. అట్లా అయితే నిన్నగాక మొన్న వచ్చిన సౌందర్య ఇప్పుడు ఎంతమందికి తెలుసు అంటే కొన్ని కోట్ల జనంకు తెలుసు. ఎట్లా తెలిసింది? కష్టపడి తెలిసిందా? సత్యం చూపించి తెలిసిందా? ఫేక్ చేసి తెలిసింది? ఇట్లా బండారు చేతిలో ఏం లేదు చూడండి అని ఇట్లా బండారు జల్లి తెచ్చిందా? లేకపోతే అగ్నిగుండాలలో బొర్లిందా, తొక్కిందా, నిప్పుల మీద కూర్చుందా, గాలిలో కూర్చొని తపస్సు చేసిందా, 7 అంతరాల బోనం ఎత్తుకొని చేతులు ఇసిపెట్టి ఆడిందా? ఏం చేసింది? లేకపోతే శివలింగాల నోట్లకి వెళ్ళి ఏం లేదు చూడని నోట్ల నీళ్ళు పోసుకొని పక్కకు ఉంచి ఒక లింగాన్ని తీసిందా? ఏం చేసిండ్రు? ఇప్పుడు ఊగుతున్న వాళ్ళందరూ, ఫేమ్ అవుతున్న వాళ్ళందరూ అంటే వాళ్ళ గ్లామర్ ఫస్ట్, వాళ్ళ గ్లామర్. తర్వాత ఈ రకంగా ఊగితే ఎట్లయినా అయ్యో వయసు పిల్ల, కన్య పిల్లకి అమ్మవారు వస్తుంది అంటే సాక్షాత్తు దేవత అమ్మవారు. మనము నవరాత్రులు చేస్తే కన్యపిల్లల్ని తెచ్చి సాక్షాత్ దుర్గా, లక్ష్మీ, సరస్వతి, బాలా త్రిపుర సుందరి పేర్లు పెట్టుకొని మనం ఆడపిల్లల పాదాలకు పసుపు పెట్టి, పారాన్ని పెట్టి, బొట్టు పెట్టి, కంకణం కట్టి వాళ్ళకు చునరి వేసి వాయినమిస్తాం. ఎందుకంటే సాక్షాత్తు దేవత అని. అవును, అలాగా. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పిల్లలం కదా మనం, 13, 14, 15 ఏళ్ళ పిల్లలము, మనం ఏం తెలియని పిల్లలము. ఇట్లా చేస్తే ఇట్లా అమ్మవారని లోకమంతా నమ్ముతారు ఈజీగా.
ఈజీగా ఫేమ్ అయిపోవచ్చు, లక్షల జనములలో మనం దేవతలమవుతాం, చాలామంది మనను అమ్మవారిగా గొలుస్తారు, మన భక్తులు అవుతారు అనే దాంట్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక జనరేషన్లో వచ్చే వాళ్ళకు మాత్రం దేవత వస్తుంది, మేము నిజమైన దేవతల మన్నులకు కరెక్ట్గా ఏదో ఒక పరీక్ష పెడితేనే, ఆ పరీక్షలో వాళ్ళు గెలిస్తేనే అప్పుడు వీళ్ళు నిజమైన దేవతలని నమ్మే ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళని దేవతలను నమ్మొచ్చా? వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెక్ చేసేటప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఎవరైతే శివశక్తులు వస్తున్నారో ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు వస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏ స్థాయి ఉన్న వాళ్ళు వస్తారు అక్కడికి? ఎక్కడ ఎవరైతే ఇప్పుడు సౌందర్యం చెక్ చేయడానికి ఒక ఏదో డేట్ పెట్టారు కదా, మేము ఇప్పటిదాకా శిగముగొద్దు సౌందర్య, మేము బొట్టు చెడిపేశాము, 60-70 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద పెద్ద శివశక్తులు ఉంటారు, వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయి. ఎలా చెక్ చేస్తారు అమ్మాయిని? ఇప్పుడు చెక్ చేయడం అంటే ఏం లేదు, ఇంకా చేసింది కదా పండుగ, అమ్మవారి పటం దొక్కింది, అమ్మవారి అంటే ఇక మీదనన్నా జర మంచిగా ఉండు బేట, నువ్వు ఇటువంటి వచ్చినా రాకపోయినా కంటిన్యూషన్ చేసుడేనా? కంటిన్యూషన్, ఎందుకంటే ఒకసారి ఆమె పటాలు దొక్కింది కాబట్టి, అమ్మవారి ముద్ర పలకలు కూడా వేసుకుంది కాబట్టి, పెడితేనేమో నిజమైన తల్లి అనుకుంటేనేమో ఇందులో కూడా రప్పించుకుంటారు, లేదంటే నిజమైన తల్లి అంటే ఒకటి రాకేష్ అన్న, భూమిలో నుంచి వెళ్ళిన తల్లి, భూమిలో నుంచి వచ్చిన ఆమెకి ఇప్పుడు సంబంధం లేదు. ఇక ఇప్పుడు సౌందర్య నిజమైతేనే ఆ తల్లి నిజమవుతుంది, సౌందర్యనే నిజము కానప్పుడు ఆ తల్లి 20 సంవత్సరాల క్రితంది కానీ 200 ఏళ్ళ క్రితంది కానీ ఆ విగ్రహం కూడా అప్పటిది కాదని. అంటే ఇప్పుడు సౌందర్య పటం దొక్కింది కాబట్టి, పలకలేపించుకుంది కాబట్టి, ఫేక్ దేవుడిని పాతి పెట్టినా కానీ ఇప్పుడు సౌందర్యాన్ని యాక్సెప్ట్ చేస్తారా శివశక్తులు? ఇప్పుడు పోయిన వాళ్ళ మీద అది డిపెండ్ అయి ఉంటుంది, అది మనకు తెలియదు, ఇంకా తెలియదు. నేను మాత్రం నువ్వేం చేస్తావు రాకేష్ అన్న అంటే మాత్రం ఫేక్ను ఫేక్గానే ఉంచాలి, ఎప్పటికీ సత్యమైన దాన్ని ప్రజలకు ముందరికి తేవాలి. ఇప్పుడు మీ అన్వేషణ అదే, ఫేకుని ఇది ఎక్కడనే ఖండించి ఆ గుడి ఒకవేళ కట్టినప్పటికైనా సరే అది వాళ్ళ కష్టాజీతంతో కట్టుకోవాలి. ఎవరైనా ప్రేమ భావన ఉంటే భక్తులు కానుకలు కూడా ఇచ్చుకోవాలి. అంటే దేవుడే లేడు, గుడి ఎట్లా కడతాం అంటే ఒకవేళ ఈ వెళ్ళిన దేవతనే కాదు, ఎప్పుడైనా ఒక హిందూ మతంలో సనాతన ధర్మంలో ఒక దేవాలయం కడుతున్నామన్నా, ఒక అమ్మవారిని ప్రతిష్ట చేస్తున్నామన్నా అంటే దాన్ని మనం కానీ ఖండించనీకి వీలు లేదు. వాళ్ళ పర్సనల్ అది మన ఆ పర్సనల్ బిజినెస్ చేయొచ్చా? కానీ ఇక్కడ మనకెందుకు నీకు నాకు ఎందుకు ఈ మ్యాటర్లో మనం మాట్లాడుకుంటున్నామంటే, హిందూ ధర్మాన్ని తప్పుతోవ పట్టిస్తుండ్రు, తప్పుతోవ పట్టించి నిన్నగాక మొన్న విగ్రహాన్ని కొన్ని 100 సంవత్సరాలదని చెప్పి ఎవరిని బురిడి కొట్టించి ఇంకా ఈ చెవులలో పెట్టే పూలు ఇంకా ఎన్ని కోట్ల జనంకు పెడతారు. ఇప్పుడు మీ దగ్గర 10,000 నిజమైన గుడి అని 10,000 20,000 తీసుకుంటే రేపు ప్రేమగల్లోడు నిజమైందని 20 లక్షలు రాయొచ్చు చందా. కాబట్టి ఇక్కడ ప్రజలోకం కూడా చందాలు ఇచ్చే ముందు ఏదన్నా ఎవరైనా ఇచ్చే ముందు కాదు, నాకు ఒక పర్సన్ కాల్ చేసిరు. యాక్చువల్ నేను వెళ్ళిన రోజు అతను, నేను పేరు చెప్పలేదు, కార్లో వచ్చిండు, అతను నమ్మాడు మీన్స్ ఏదో జరిగి కాదు, ఊరికి వచ్చి గుడిని చూసి ఏదో మీడియాలో వస్తుందంటే మీడియాని నమ్మి, అక్కడ ఆవిడ సౌందర్యాన్ని నమ్మి రాలే అక్కడికి భక్తులు. మీడియాలో వస్తుందంటే మీడియాని నమ్మి, మీడియా నిజమే చూపిస్తుంది కాబట్టి మీడియాని నమ్మి వచ్చారు. నేను వెళ్ళిన రోజు నేను ఏదైతే ఇంటర్వ్యూ అంతమంది కూర్చున్నారో ఆ రోజు ఒక 3 భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళకి రెడ్ హ్యాండ్గా దొరికింది ఈమె. ఈ తర్వాత నా వీడియోలు వచ్చిన తర్వాత వీళ్ళ డాడీ కాల్ చేసి, అన్న మీరు సాయం చేస్తున్నారు కదా గుడికి అని ఫాల్ చేశారు ఈయన. మరి మీరు ఇట్లా కాల్, నేను ఎవరు కాల్ చేయలేదు, సరే కాల్ చేయలేదు, సరే అంతా ఫేకు. ఒకానొక మీడియాలో ఇక అనొద్దు, వాళ్ళకే తెలిసి ఉండాలి, నేను ఏంటంటే మన జాబ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేయాలి, తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం. కానీ తెలిసి మరీ ఇప్పుడు రాకేష్ అన్న ఉన్నాడు, రాకేష్ అన్న నేనే, రాకేష్ అన్న మీరు ఇటు శిగముగండి, లేదంటే రాకేష్ అన్న చెప్పిండు, రాకేష్ అన్న ముంగట కూర్చుంటే నాకు ఉన్నది అనిపిస్తాను. నేను ఇప్పటిదాకా నేను ఏదైతే విగ్రహం తీసిన ఆమె దగ్గరికి పోయినప్పుడు ఆ గుడికాడ నాకు ప్రశాంతం అనిపించింది. ఆమున్నదని కాదు, అక్కడ దేవత ఉన్నది కాబట్టి అదొక గుడి. ఇస్మాస్ పేరు కూడా అక్కడ ఉన్న చెట్లు కావచ్చు, ఇంకా సోకాల్డ్ కావచ్చు, ఆ విధానం అనేది ఒక గుడిలాగా ఉంది కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి ఉందని చెప్పిన. ఇప్పుడు రాకేష్ అన్న నేను ఇప్పుడు అరే ఏదో పొగుడేసి రాకేష్ అన్న ఒక గ్లాసులో నీళ్ళు తీసుకురా, ఇట్ అనేసి ఇటు ఏంటి పుల్లగా ఉన్నాయి, ఏంది ఇదంతా, ఎక్కడ పోతుంది ఇదంతా, ఏం చూపిస్తున్నాం మనము? చేస్తుర్రు అలా కొందరు మ్యాజిక్లు చేస్తున్నాం అంటారు, ఏమో తీస్తున్నాం, చూపిమని నా ముంగట కూర్చోమని చూపిస్తా. అదే నేను ఫోన్ కొడితే ఇయ్యట్లా, మళ్ళా తీయరు. ఎందుకంటే నువ్వు రా నా ముంగట కూర్చొని తీ, నేను చూస్తాను ఈ దమ్మేందో. వాళ్ళకు ఎవరు తానా అంటే తందాన అనే వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తారు. ఎన్ని మెసేజ్లు పెట్టినా నీకు పర్సనల్ గా చూపిస్తాను.
మీరు ఎంత ఫేస్ ఫార్వర్డ్గా ఉంటారో తెలుసు నాకు. ముఖం సూటింగ్ మనిషి. ఇప్పుడు నా లోపల సత్యం ఉంటే ఉంది అని అంటావు, లేకపోతే నాకు ఎక్కడ కూడా ఈ 30 సంవత్సరాలు అంటున్నావు నువ్వు సీనియారిటీ, నాకు రవ్వ గింజంతా కూడా నీ లోపల ఒక అమ్మవారి కళ కానీ ఒక సత్యం కన్నా కనిపించలేదని చెప్పేస్తావు. అంత ఫేస్ ఫార్వర్డ్గా ఉంటావు మీరు. అయితే ఎవరైతే ఈ బురుడీలాగా చాష్టలు చేస్తుర్రో వాళ్ళకు తానా అంటే తందాన్ అనే వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎస్, కరెక్ట్ పాయింట్ చెప్పారు. అదే అదే ఇప్పుడు నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక వచ్చారు నాకు చాలా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ కొన్ని అడిగితే శివశక్తులు ఫీల్ అవుతారేమో నేను భయపడతలేను. హట్ చేయడం ఇష్టం లేక. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఏమని, అరే వాళ్ళ ఎవరైతే శివశక్తి గురువు ఉన్నారో వాళ్ళ అడ్రస్ తెలియకపోవచ్చు, మీ వీడియో వచ్చిన తర్వాత తెలియవచ్చు. వెయిట్ చేస్తా 100%. కానీ ఇప్పుడు ఏదైతే అమ్మాయిది చెక్ చేసి ఏదైతే చేస్తారో మేబీ అమ్మాయికి అన్యాయం జరగాలనేది నా ఇంటెన్షన్ కాదు. ఒకవేళ గురువుది మీరు ఏదన్నా జాడ తెలిస్తే పక్కా ఇస్తే మాత్రం పోకపోతే అది మా శివశక్తులు నన్ను అప్రోచ్ అవుతే ఇప్పుడు మీకు తెలుసా గురువుది మీన్స్ ఎందుకంటే గురువు ఎవరు అనేది చెప్పలేకపోతున్నాం ఇక్కడ. వాళ్ళ డాడీ చెప్పేది అంతకన్నా ముందు ఒక గురువు ఉండే, ఆయనకు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు. ఇంతకన్నము తీసుకొచ్చింది బయటికి మీరు. మరి మీకే గురువు తెలియకపోతే మరి ఎక్కడి నుంచో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గురువు కోసం కూడా నేను ట్రై చేస్తాను. యాక్చువల్లీ గురువు గురించి తెలిసింది నాకు నిన్న. అంతకుముందు నేనేమనుకున్నా, ఎవరైతే దేవుణ్ణి తీసిర్రో వాళ్ళే గురువు అనుకుని ఆ గురువును పట్టిన నేను. ఇప్పుడు ఆపత పెద్దగా వచ్చే వరకు నాకు తెలుస్తుంది ఏంటంటే మీరేనంటగా గురువు అనేది వాళ్ళు కూడా నాకు ఇద్దరు ముగ్గురు అడగడం జరిగింది. యాక్చువల్లీ మిమ్మల్ని నేను కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే, అంతకన్నా ముందు కూడా కాల్ చేద్దాం అనుకున్నా, మేబీ నేను దీంట్లో బిజీ ఉన్నా. దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోవాలి, ఇవి ఎక్కువ అయిపోతున్నాయి అనే విషయం మీద నేను కూర్చో. ఏంటంటే సగం వరకు తెచ్చి కూడా వదలలేవు. దీన్ని కంప్లీట్ చేస్తేనే నువ్వు గ్రాండ్ సక్సెస్. అంటే ధర్మాన్ని ముందుకేసినట్టు అధర్మాన్ని వెనకకేసిన. ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే విగ్రహం తీయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరైతే అక్కడ విగ్రహాన్ని తీసిర్రో వాళ్ళ నోట్లకే బయట పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారు కదా, వాళ్ళకి తెలుసు కదా అక్కడ మనం లేము అప్పుడు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇంట్లోకి జొర్రి, అది జొర్రి, ఇది జొర్రి, ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకనొక మీడియా ఊరికి వెళ్ళి కొంచెం క్వశ్చన్ చేసారు. ఆ మీడియాకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వస్తే ఎందుకు కొడతా అంటారు, ఇస్తలేరని. మీ లెక్క ఇళ్ళల్లో జొర్రలే ఆ ఛానల్ వచ్చేసి రోడ్డు మీద బాజాపుగా నిలబడి రోడ్డు మీద క్వశ్చన్ చేసింది, బయటికి గుంజింది. ఇంకోటి ఊరు మొత్తం మధ్యలో ఊరినంతా గుంజి ఊరిని క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ తండ. అది ఎవరన్నా తండాలకు వెళ్ళి క్వశ్చన్ చేయాలంటే ఎంత భయం ఉంటుంది, కష్టం. ఇట్లా క్వశ్చన్ వేస్తే కూడా వాళ్ళు అదే మాట అన్నారంట. మీ లెక్క ఇళ్ళల్లో జొర్రలే చక్కగా వచ్చాయన బాధాట్లో నిలబడి సర్పంచ్ ఎవరు, సర్పంచ్ కావాలి నాకు, రుబాబుగా అడిగిండు, ర్యాష్గా అడిగిండు, ప్రతి ఒక్కరిని రుబాబుగా క్వశ్చన్ చేసిండు అనేది వాళ్ళు చెప్పాకనే సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు మేజర్ క్వశ్చన్, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది అయిపోయింది, మీరు పర్సనల్గా చెప్పండి, మీకు ఇంతవరకు మీకు చూసింది రాకేష్ అన్నకి సౌందర్య విషయంలో ఏమనిపించింది? 1 2లో ఫినిష్ చేయండి. సౌందర్య విషయంలో ఏమనిపించింది అని అంటే, ఫేక్ అనిపించింది కాబట్టి మేము కూడా ప్రతి ఇంటర్వ్యూకి రావడం, ప్రతి ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్తున్నాము, ఇది ధర్మానికి సంబంధించింది. ఇవాళ కొంతమందిని తులసి వనంలో గంజాయి ముక్క వచ్చినప్పుడు ఆ గంజాయి ముక్క తీయకపోతే తులసి వనమంతా గంజాయి వనం అవుతుంది. కాబట్టి మేము కూడా ప్రజలోకానికి మా వంతు కూడా తెలియజేయాలా. వీలే కాదు, సౌందర్యనే కాదు, ఇంకా ఎవరైనా సరే మాకు దేవుడు వస్తుండని చెప్పి ఇప్పట్లో ఊగుతున్న వాళ్ళందరిది నిజమైన సిగమా అబద్ధమైన సిగమా అనేది కొద్ది క్లారిటీ తీసుకోవాలి ప్రజలకు. ఏదో ఊగంగానే బంగారు కిరీటం పెట్టినట్టు చేస్తున్నారు కొంతమంది భక్తులు. అది వాళ్ళకు అవకాశంగా తీసుకొని దానివల్ల కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇదే జనాలను మోసం చేసే అవకాశం ఉంది. సరే, ఇక్కడ సౌందర్యం ఏ రకంగా మేము నమ్మాలి? ఒక పలుకులు చక్కగా వస్తలేదు, దాని పలుకులు అంటారన్నమాట. వాకులు అని మన ఆంధ్ర బార్డర్ నియర్ బై అట్లా అంటున్నారు. మొన్న నేను ఈ వాకులు అనేది బాలఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆ సరౌండింగ్లోనే ఈ మాట అయిన వాకులని. అయితే మేము అనేది పలుకులు అమ్మవారు దేవుడు ఇచ్చే పలుకులు, మాట్లాడే పలుకులు, అందులో అన్ని తప్పులు ఉన్నాయి. ఇంకోటి నేను చూసింది ఏంటంటే, ఎవరైతే యాంకరు మీకు ఇప్పుడు ఎవరు వచ్చి వెళ్ళారు, మీకు ఇంతకుముందుకు సిగం వచ్చింది గుర్తుందా,
అంటే నాకు అంత తెలియదు అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎవరెవరు దేవతలు వాయువర్షాలు అవుతారంటే నాకు ఒక్క వరుస కూడా తెలియదు అన్న అని చెప్పిన ఆమెనే మళ్ళీ యాంకర్ అడుగుతాడు, నరసింహ ఏమవుతారంటే బావ అవుతాడు, మరి శంకరుడు ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. ఇవన్నీ కూడా మళ్ళీ తను యాంకర్ అడగడము అవి కరెక్ట్గా కొద్దిగా మ్యాచ్ అయ్యే విధంగా సౌందర్య చెప్పడం. తెలియదు అన్నామే తెలియనట్టే ఉండాలి. ఎందుకంటే అక్కడ లైవ్లో ఇంటర్వ్యూలు చూస్తున్నారు కదా లక్షల జనం. తెలియదు అన్నప్పుడు తెలియదు అన్నట్టు నువ్వుకుంటేనే అవతల వ్యక్తులు నమ్మే విధంగా ఉంటుంది. తెలియదని నువ్వే అంటావు, తెలిసే మాటలు నువ్వే మాట్లాడతావు, అబద్ధమని అంటావు, నిజమని అంటావు, అడగనీకి వచ్చిన వాళ్ళు మంత్రగాన్లు అంటావు, మీడియా తీసి మంచిగా చూపిస్తే వాళ్ళు దేవుళ్ళు అంటావు. కొద్దిగా నీ నుంచి నిజమేందో వాస్తవమేందో అవాస్తవమేందో చూపించే వాళ్ళను ఆఖరికి మిమ్మల్ని కూడా మంత్రగాడని కూడా మంత్రగాడు డబ్బులు తీసుకున్నారు. సరే ఓకే, నేను అంటే ఒకటి చేసేటప్పుడు ఏదో అంటారు కదా, పెళ్ళి చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి. సరే, కానీ నా మీద కూడా నిందే పడ్డది, నో ఇష్యూ. దాని గురించి ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది సంతోషాన్ని తోటి తప్పు చేస్తే. ఇంకోటి ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు శివశక్తులను ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు శివశక్తులది అయితే ఇంతవరకైతే ఏమి జోక్యం వాళ్ళది ఏం లేదు. ఆమెకు దేవుడు ఏవో బయట గొడవలు అవుతున్నాయని కూడా కొన్ని విన్నా. ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఆమె ఊగింది, ఆడింది, పాడింది, విగ్రహం తీసింది, పిల్లర్లు లేచినాయి. ఇది ఇట్లనే గుట్టు రట్టు కాకుండా ఉంటే గుడి గోపురం అయిపోతుండే, ప్రతిష్ట అయిపోతుండే, గుడికి ఎల్లమ్మ లగ్గం అవుతుండే. అప్పుడు మీరు అన్నట్టు ఇద్దరు స్నేహితులు అన్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి రాజ్యం ఎదురు ఒక గుడిలో ఆ పెద్ద కట్టుకుంది. అందుకేనేమో నువ్వు ఆ మూల కూర్చో, నేను ఈ మూల కూర్చుంటా, నాకు సపరేట్ ఒక లైన్, నీకు సపరేట్ ఒక లైన్ ఉంటుంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఎవరైతే ఈ విగ్రహాన్ని తీసిర్రో వీళ్ళ బిజినెస్ చూడండి ఇక్కడ ఎంత లాజికల్ కదా. ఇప్పుడు నీ దగ్గరికి రాకేష్ బోనం దగ్గరికి ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు రాకేష్ బోనం దగ్గర శక్తి ఉంటే రాకేష్ బోనమే చేస్తాడు, కానీ రాకేష్ బోనం ఇంకొకరికి ఎందుకు సజెషన్స్ ఇస్తాడు? మన ఇద్దరం కలిసి చేద్దాం అది డీల్ అని. అవును, ఈ డిస్కషన్స్ కూడా అయింది. అయినప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు నేను బోనం ఎత్తుకుంటున్నా, నీవు బోనం ఎత్తుకుంటున్నావు. నేను ఎన్ని విద్యల పడ్డ ఫేమ్ అవుతలేను, నువ్వు ఫేమ్ అవుతున్నావు, షాన్ అయినావు, పబ్లిక్లో ఒక షాన్ అయినావు, ఒక అర్థం అయిపోయినావు. అద్దం ముంగలకు వస్తాం కానీ గోడ ముంగల పోయేవాడు ముఖం చూసుకుంటాడు, అద్దం దగ్గరకు వస్తారు. సౌందర్య ఒక అద్దం అయ్యింది. ఈ అద్దాన్ని అడ్డు పెట్టుకుంటే గురువులు బతకొచ్చు, మేము బ్యాక్ సపోర్ట్గా ఉంటాం. బ్యాక్ ఎంతమంది ఉంటే అంతమందికే కదా లాభము. కాబట్టి ఇక్కడ గురువులు కూడా వేరే వాళ్ళు ఎంకరేజ్ చేయడం, నువ్వు శబాష్ బేట, నువ్వు ఇలాగే ముందుకెళ్ళు, నేను అందరు నమ్ముతుండ్రు, నీ వెనక మేము కూడా ఉంటామని. అలా డబ్బు వచ్చినా అందరికి వస్తుంది, ఇలా చెడ్డ పేరు వస్తే కూడా అందరికి వస్తుంది. ఓకే, ఇదే మీడియా ఏదైతే లేపిన మీడియా, ఏదైతే పట్టించిన మీడియా ఉందో, ఇదే మీడియా సైలెంట్గా ఉంటే ఇదే శివశక్తులు సైలెంట్గా ఉండేవాళ్ళ, క్వశ్చన్ చేసేవాళ్ళ? మీకేమనిపించింది? ఇప్పుడు ఇంత దాకా తెచ్చి నువ్వు ఇట్లనే వదిలేసి ఉంటే అది ఆడికి సైలెంట్ అవుతుండనే నేను అంట. నువ్వు ప్రతిరోజు అదే పని మీద ధర్మాన్ని గురించి, న్యాయం గురించి పోయి, ఎందుకంటే సగం దాకా తెచ్చేస్తే ఎవరికి క్లారిటీ ఉండదు, అది మధ్యలోనే ఉండిపోతుంది. ఏందిరా సగం పలానా మీడియా అయినా ఈడదాకా తెచ్చి వదిలేసిండు, ఆయనకు కూడా ఏమైనా భయం అయిందేమో, ఆయనకు కూడా అమ్మవారు ఏమైనా మాయ చూపించిందేమో, అయితే సౌందర్య సత్యము అని అక్కడ సత్యానికి వేసి నిన్ను అసత్యం అనేస్తారు. డబ్బుకు కూడా అమ్ముడు పోయిండు కాబట్టి ఓవేళ సౌందర్య వాళ్ళకి అమ్ముడు పోయిండా, ఊరు వాళ్ళు ఏమన్నా రావద్దు అని చెప్పి ఏమైనా డబ్బులు ఇచ్చి ఊరు వాళ్ళు అందుకే అక్కడికి పోలేకపోతుండేమో, తీయలేకపోతుండే అనేవాళ్ళు. దీన్ని ఇలాగే మీరు కంటిన్యూ చేస్తుండ్రు. అలాగే ఇది అరే ఇంతగానము వైరల్ అవుతుండగా పలానా శివశక్తులలో ఎవరు లేరా, దీన్ని ఖండించే వాళ్ళని మనకు కూడా రిమార్క్ వస్తుందని ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముందుకు వచ్చి దీన్ని ఖండించాలి. ఇవాళ దీన్ని ఖండించకపోతే రేపు ఇలాంటివి ఎన్నో పుట్టుగొడుగుల్లాగా పుట్టుకొస్తాయి అనేది మీ వల్ల మిగతా వాళ్ళు కూడా శివశక్తులు కొద్దిగా ముందుకు రావడము, తర్వాత బొట్టు బంద్ చేయడము, తర్వాత రేపో ఎల్లుండో ఒక పంచాయతీ కూడా ఉన్నది. అందులో ఖచ్చితంగా మీరు గురువుది జాడ ఇస్తే గురువుని కూడా అందులో ముందుకు గురువు ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ అయ్య చెప్పాలి ఫస్ట్. సౌందర్య వాళ్ళ డాడీ, ఈ సౌందర్యకి ఫస్ట్ గురువు ఎవరు, తర్వాత ఈమె మధ్యలో విగ్రహం తీసినామె ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఈమె స్థాయి ఎక్కడి వరకు ఉంది మీ అమ్మాయికి, ఇవి ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఈయన ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తున్నాడు, అట్లనే మీకు ఫోన్ చేసిండు, మీకు కాకుండా ఇంకా చాలామందికి ఫోన్ చేసిండు, ఎవరైతే మీరు మాట్లాడొద్దన్నారో వాళ్ళకి ఫోన్ చేసిండు. అంటే ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ గుడ్ సపోర్ట్గా ఎవరు ఉంటారు, మాకు ఎక్కడ దొరుకుతారు అని చూస్తున్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు మనం ధర్మానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి లోకం మీద ఎక్కడ కూడా జరగంది, ఇన్ని సంవత్సరాల నుంచి శిగాలూగుతున్నప్పుడు ఎక్కడ జరిగింది, ఒక ఎల్లమ్మ తల్లికి మీ నుంచే ద్రోహం జరిగింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎల్లమ్మ ఫేక్ అని కూడా రాసే వాళ్ళు కూడా అలా పెడితే నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ సౌందర్య ఫేక్,
అమ్మవారు ఫేక్ కాదు. క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. వాళ్ళ ఒంటి మీద ఎల్లమ్మ వచ్చే ఫేక్ ఛానల్. అని ఎక్కడ మేము వేయలేదు, మేమైతే వేయలేదు. మీరు కాదు, సౌందర్య ఫేక్. ఇతరుల ఛానళ్ళు వాళ్ళకి రేటింగ్ రావడానికి ఎల్లమ్మ ఫేక్ అంటే ఏందో అని చూస్తారని అట్లా రాస్తారు, కానీ అట్లా రాయకుండా సౌందర్య మీదకి వచ్చి ఎల్లమ్మ అని కానీ లేదా ఫేక్ అని పెట్టేస్తే అయిపోతుంది. అట్లా కానీ అట్లా కాకుండా ఎల్లమ్మ ఫేక్ అని పెట్టడం. బలకంపేట ఎల్లమ్మ, ఆంధ్రలో రేణుకాదేవి మాత, ఏకవీర ఎల్లమ్మ, ఇక్కడ బ్రహ్మాండ సృష్టి మీద ఎక్కడ చూసినా ఎల్లమ్మ చాలా గొప్ప తల్లి, చాలా పుణ్యస్త్రీ ఆ తల్లి జగన్మాత, సాక్షాత్తు శివుని బిడ్డ శివునిల్లి మాత, వాగండ జ్యోతి రేణుకాదేవి ఆమె. కొంతమంది అట్లా రాస్తురని నాకు కొద్ది బాధ అనిపించి అది కూడా మీ సమక్షాన ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అలా రాయొద్దు. మీరు ఎవరన్నా నేను ఫేక్ అయితే రాకేష్ బోనం ఫేక్ అని రాసుకోండి, లేకపోతే ఇంకెవరన్నా ఫేక్ అయితే మీరు సంతోష్ గారు ఫేక్ అని రాసుకోండి, రేణుకాదేవి ఫేక్ అని అది మన సౌందర్య ఫేక్ అని రాసుకోండి. కానీ రేణుకాదేవి ఫేక్ అని రాస్తే కొద్దిగా బాధ అనిపించింది. ఈ సందర్భాన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గురువు అనే వాళ్ళు ఎవరైనా తెలిస్తే మాత్రం ముందుకు మా కమిటీ మెంబర్లు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తెలిసి గురువుల జోలికి ఓరు, సౌందర్యం మాత్రమే పట్టుకొని ఆమెకి ఏం శిక్షలు వేస్తారు తన నుంచి. ఓకే, ఏంటంటే గురువు దగ్గరికి పోరు అంటే శిక్షలు వేస్తారు అంటే ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట చర్చలు, సో కాల్డ్ రాకేష్ బోనం, ఇంకో సో కాల్డ్ ఇంకా కొంతమంది అని పేర్లు వస్తుంది. ఎవరైతే శివశక్తులను బెదిరించిన వాళ్ళు కావచ్చు, శివశక్తులకు వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా గురువులని వస్తుంది. నాకేం భయం లేదు, పేరు భయపడి నాకేం భయం లేదు, నేను ఇచ్చేస్తాను. మీరు నాకేం చేసినా నాకు పెద్ద ఉనికేది కూడా ఏం లేదు, నేను భయపడను కూడా. నేను రెస్పెక్ట్ చేస్తా. ఎవరికి రెస్పెక్ట్ చేస్తా? రాకేష్ బోనం అన్నాడు. నేను ఇంతవరకు వీడియోలో కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, గొప్ప గొప్ప శివశక్తులు నేను కాలు మొక్కనికి కూడా రెడీ. కానీ ఎవరికి పడితే అలాగే నేను మొక్క. నేను దాసోహం గాను, నేను జోకా, నాకు అది రాదు. ఒకటే చెప్తున్నా, మీరు వేరే ఛానళ్ళల్లో ఏదో వేసేసి ఏదో మాయ చేసినట్టు నా దగ్గర తమాషాలు చేస్తే నడవదు. నేను కూడా మీకెంతైతే బురుడి మాటలు మాట్లాడనీకు వచ్చో మాకు కూడా వచ్చు. మరి అదే మాట నేను రాకేష్ బోనం అన్నని ఎందుకంటే నేను అనుకుంటున్నారు? పర్సనల్ క్వశ్చన్లు నేను వేయచ్చు, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతిదాని దగ్గర అంటే ఎంత తెలివి ఉన్నా ఏదున్నా సబ్జెక్ట్ మాట్లాడాలి తప్ప మనకు అన్నీ వచ్చని మూర్ఖత్వంగా థింక్ చేసి అందరినీ ఇష్టం వచ్చినట్టుగా క్వశ్చన్లు అడగొద్దు అనేది నా ఇంటెన్షన్. ఓకే, ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే ఎల్లమ్మను బయటికి తీసినప్పుడు గుమ్మడికాయలు కొడతారా? తీసిన తర్వాత అమ్మ యాటను అడుగుతుందా, రక్తాన్ని అడుగుతుందా ఎల్లమ్మ తల్లి? ఫస్ట్ ఇక్కడ వామాచారం అంటే బలిదాన కార్యక్రమాలు. ఆ తల్లి వచ్చింది తీపిదో తెలియదు, కౌసుదో తెలియనప్పుడు తీపి అమ్మవారికైనా కౌసమ్మ వారికైనా పెట్టేది మొదలు గుమ్మడికాయ బలి. దాన్ని కూష్మాండ బలి అంటారు. బ్రాహ్మణులు పెట్టేది కూష్మాండ బలి అంటారు. దాన్ని బూడిది గుమ్మడికాయని కానీ కొట్టే గుమ్మడికాయని ఖడ్గంతో కొడతారు, దాన్ని కూష్మాండ బలి అంటారు. ఒక్కొక్క గింజే దేంతో సంబంధము తెలిసిన, ఒక్కొక్క గింజ ఒక్కొక్క యాటతో సమానం. గుమ్మడి గింజలు ఆ ఒక గుమ్మడికాయలు ఏదైతే బూడిది గుమ్మడికాయ కానీ లేకపోతే కొట్టే గుమ్మడికాయ పచ్చ గుమ్మడికాయ కానీ దున్నపోతు బలితో సమానం. తర్వాత ఇంకో రకంగా అనుకోవడానికి కూడా ఆస్కారం ఏముందంటే నరబలితో సమానము కూడా. ఒకవేళ మనిషిని పలానా మనిషిని అమ్మవారు ఖచ్చితంగా వచ్చేది ఉంటే, మనం హిందూ ధర్మంలో ఉన్నోళ్ళం, మనము సనాతన ధర్మంలో ఉన్నోళ్ళం, ఏ జీవ బలులు చేయొద్దు అనేది ఒక ఉన్నది వాదన. పెట్టవలసి వస్తే ఏ కోడినో మేకనో పెడతాం, అది మనకు వామాచారంలో పూజలలో ఉన్నది, అది మనకు కానీ అంటే ఉన్నది, అది వాస్తవం. అదే ఉన్నది, కానీ వెళ్తేనే రక్తం చూపియాలనేది మాత్రం లేదు. కూష్మాండ బలి మాత్రమే పెడతాము. తర్వాత అమ్మ కౌస తీప్య ఏమున్నదో తర్వాత చూసుకొని, తర్వాత అన్ని వివరంగా తెలుసుకొని, ముందు అమ్మవారిని వెళ్ళినప్పుడు ఆమె రక్తం చూస్తూ రావద్దు. ఊరు మొత్తం చల్లగా చూడనీకి వస్తుంది, ఆ తీసేవాళ్ళని కూడా చల్లగా చూడనీకి వస్తుంది. కాబట్టి ఆమె చల్లటి వస్తువులు చూడాలి. చల్లటి వస్తువులు అంటే గుమ్మడికాయ కానీ, నిమ్మకాయ కానీ, పాలకాయ కానీ, పుష్పాలు కానీ, పసుపు కుంకుమ కానీ, చల్లటి నీళ్లు కానీ. అది ఇంకోటి తప్పు ఏం చేసిరంటే వీళ్ళు వాటర్లో పెట్టడం. ఏదైనా ఒక అమ్మవారు వెళ్ళింది అంటే ఆ అమ్మను ధాన్యంలో పెడతారు. ఆ ధాన్యం మీద కూడా కొన్ని పుష్పాలు పెట్టి అమ్మవారిని పండబెట్టి గుడి అంతా అయినాక యజ్ఞ హోమ పూజ పునస్కారాలు జరుగుతూ 5 రోజుల బ్రాహ్మణుల పూజ జరుగుతూ అప్పుడు 11 లేదా 5 మంది 9 మంది బ్రాహ్మణులు వచ్చి చేస్తారు.
ఆ యజ్ఞ హోమాలు కానీ అప్పుడు అమ్మవారు పంచామృతములలో తర్వాత పూలల్లో లేదా మిగతా ధాన్యములలో 3 రోజులు నిద్రపోయిన తర్వాతనే అమ్మవారు ప్రతిష్ఠ జరుగుతుంది. అప్పుడు యంత్ర తంత్ర మంత్ర పూజ పునస్కారాలతో యంత్ర ప్రతిష్ఠ తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరిగినాక అప్పుడు పూర్ణాహుతి అయిపోయినాక తెల్లారి బోనాలు ఊరేగింపుతో బోనాలు వచ్చి అప్పుడు బలియాట బోనాలతోని పోతరాజులతోని తొట్టెండ్లతోని వచ్చినాక అప్పుడు బ్రాహ్మణులు వెళ్ళిపోతారు, యాగశాల తీసేస్తారు, యజ్ఞము చేసినటువంటి దాన్ని కూడా తీసేసినాక ఈ బలిదాన కార్యక్రమం అప్పుడు ఉంటుంది. అప్పుడు ఈ విగ్రహం వెళ్ళంగానే శిగం వచ్చి నాకు రక్తం కావాలి అని తల్లి అడుగుతుందా? ఇమీడియట్గా అప్పుడే దేవుడు వెళ్ళిన తల్లైనా మనం అడుగుతున్నాం. మరి ఈ తల్లి అడిగింది, ఏ తల్లైనా నాకు బలులు కావాలి, నాకు బలులు పెట్టుండ్రి అని ఏ తల్లి కూడా అడగదు. ఎందుకంటే మనం ఎట్లా పిల్లలము అవి కూడా ఆమె పిల్లలే. కాబట్టి ఊరి మీదకి వస్తున్నప్పుడు ఒకవేళ భూగర్భములకి వెళ్ళి నిజంగా వచ్చినా ఉత్తగొచ్చినా ఫేక్ అయినా అప్పటికైనా కానీ అడగదు అని నేను చెప్తున్నా. ఓకే, అమ్మకు ఆకలి అయితే నైవేద్యం ఇది పెట్టాలని అడుగుతుందా? ఎక్కడ కూడా ఇప్పుడు అదే చెప్పింది కొన్ని మాటలల్లా. రేపు ఏం తింటుందో నాకు ఈరోజే నా దగ్గరకు వచ్చి కూర్చొని నాకు చెప్పి మరి వండిపించుకుంటుంది అని. ఆ తల్లి ఇంకా నేను ఆమెనే వండుకొని ఆమెనే మా ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి గుళ్ళో కూర్చొని తింటుంది అంటలేరు. ఇంకా అట్లా అంటే మనమందరం లైవ్గా పోయి వీడియోలు తీసుకొని మాకు కూడా ఛానల్ ఉంది మేము కూడా. ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళ డాడీ మాట్లాడేది ఇట్లా 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 కనిపించింది. ఎవరిని బురిడి కొడుతున్నారు? దేవుడు కనిపిస్తే బతుకుతామా మనం? ఉందా దేవుడు కనిపిస్తాడేనా? 7 అడుగుల ఎల్లమ్మను 7 ఏళ్ల వయసులోనే స్థాపితం చేసిన నాకు ఎప్పుడు రాదే ముచ్చట పెట్టదే, ఎప్పుడు రాదే నా ముందు ఎందుకు నిలబడదే అంటే నేను మంచోడిని కాదేమో, వాళ్ళే మంచోళ్ళేమో కదా. సౌందర్య వాళ్ళ తండ్రి, సౌందర్య వాళ్ళ తండ్రి తల్లే వాళ్ళే మంచోళ్ళేమో. ఏ శివశక్తులకైతే కనిపించలేదు ఎక్కువ, ఏ శివశక్తులతో ముచ్చట పెట్టలేదు. రేపు ఏం నైవేద్యం పెట్టాలో ముందే వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చిపోతలేదు అమ్మవారు. ఆర్డర్ ఇస్తుంది ఇక్కడ ఈమెకి, రేపు ఇది కావాలి నాకు, రేపు ఈ నైవేద్యాన్ని కావాలి, ఇది కావాలని ఆర్డర్ ఇస్తుందట. మరి మాకైతే ఏ తల్లి ఆర్డర్ ఇస్తలే, మేము ప్రేమ భావనముతోని ఏది పెడుతుంది స్వీకరిస్తుంది. జపతపాలు పాలు పూజలు పురస్కారాలు యజ్ఞహోమ పూజలు కుంకుమార్చనలు మేము చేసి అమ్మా అని కోరితే మాకు వరాలు ఇస్తుంది. మాకు స్వయానొచ్చి వరాలు ఇస్తలేదు. 30 ఏండ్లుగా ఒక్కసారన్న ఎల్లమ్మ సౌందర్య రూపాన్ని చూసినవా అంటే చూడలేదని చెప్పాలి. కలల ఒక పెద్ద ముత్తైదగా పెద్ద బొట్టు పెట్టుకొని స్వప్నంలో దర్శనాలు ఇయ్యంగా చూసినా కానీ లైవ్లో నా ముందు నిలబడి ఇచ్చిందా అమ్మవారు అంటే ఇయ్యలేదని చెప్పాలి. కానీ కొంతమంది బురుడి వాళ్ళు ఈ కొద్ది కాలంలో వేషధారణలు రకరకాల వేషధారణలు వేసుకొని మాట్లాడుతుంది, కూసుంటుంది, ముచ్చట పెడుతుంది. శివయ్య వస్తాడు అక్కడికి వెళ్ళి, ఎల్లమ్మ ఇటుకెళ్ళి వస్తుంది, నా వెనుకనే ఉంటారు, నా ముందే ఉంటారు. ఎందుకు ఇన్ని కళ్ళుబోని కథలు చెప్తున్నారు అర్థమవుతలేదు. ఇలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకురావాలి. ఎక్కడ మాట్లాడింది, ఏ తీరు మాట్లాడింది, ఆమె ఎలా ఉంది మాకు చూపించాలి. నా దగ్గర రావట్లేదు, నేను ఏదైనా క్వశ్చన్లు వేస్తే మొత్తం గడబడ అవుతున్నారు. నువ్వు తానా అంటే తందానంటే కుంటాడు రాదు. దొంగ మాయలకు కానీ గారడి విద్యలు అంటారు ఇవన్నీ. ఆ గారడి విద్యలకు నువ్వు ఖచ్చితంగా ముందుకు రా అని చెప్పు, నువ్వు సపోర్ట్ ఇస్తా, నిన్ను ఇట్లా పైకి లేపుతా, వీడియో రూపంలో ఇంకో రూపంలో నిన్ను పైకి లేపుతారా అంటే ఖచ్చితంగా నీ ముందు రేపు పొద్దుగా లీడ కూర్చొని ఉంటారు. శివశక్తులను నేను రెస్పెక్ట్ చేసేది, క్వశ్చన్ చేసేది కూడా ఏంటంటే రేపు పొద్దున ఏదైతే మీకుందో మాట్లాడేది ఆ రోజు మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు దాంట్లో అది సబ్జెక్ట్ కాబట్టి అది క్వశ్చన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది మీరు తీయాలి. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి మాట్లాడారు కాబట్టి గురువును కూడా మీరు తీసుకొచ్చి మాట్లాడాలి అనేది ఒకటి ఉంది. మీరు అది ఎట్లేం కేర్ చేస్తారు? వాళ్ళ డాడీ చెప్తున్నాడు, కొంతమందికి ఉన్నాడని చెప్పిండు, నా మీడియాలో కూడా చెప్పిండు, అది రేపు రిలీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇది మీరు బాగా ఆలోచించి మీ మీద నాకు నమ్మకం ఉంది, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, ఇది కంటిన్యూషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మీ అందరినీ. మీ మీద నాకు ఆ నమ్మకం అవుతుంది. ఆ రోజు శివశక్తులు అంటే ఏంది అనేది నాకు కూడా అర్థమవుతుంది ఆ రోజు. మరి మీ మీద నమ్మకంతోనైతే ఉన్నా, మేబీ నేను ఒక్కనే కాదు, చాలామంది జనాలకి ఇది తెలియాలి, ఇది సబ్జెక్ట్ ఉన్న సబ్జెక్ట్. ఇది ఇలా వదిలేస్తే చాలామంది మీరే చెప్తున్నారు, చాలామంది వస్తున్నారు, ఎవరు పడతాళ్ళు వస్తున్నారు, ఒకప్పుడు లేదు అని. ఈ దేవుడు రావడం కావచ్చు, శివశక్తులు అనేది బిజినెస్ అవ్వద్దు అనేదే నా ఇంటెన్షన్. ఓకేనా? ప్రతిదాన్ని పాటించాలని మీరు ఏదైతే మీరు మాట్లాడేది ఉందో దాన్ని మీరు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా మరి మేబీ చూద్దాం. మేబీ రాకేష్ అన్న మాకు ఇంత టైం ఇచ్చినావు, చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చినావు. చిన్న విషయం చెప్తాను.
దీన్ని శివశక్తులు ఇలా వచ్చేటివన్నీ ఖండించకపోతే మనకు రూపురేఖలు ఉండవు. ఎస్, ఈ కొద్ది కాలంలో సింగర్స్ కానీ మిగతా వాళ్ళు గవల దర్శనాలు వేసుకోవడం, ఇరగోలలు వేసుకోవడం, బోనాలు ఎత్తుకోవడం. అప్పుడు బోనం మనకి ఎవడెత్తాడు? వాళ్ళనే సింగర్గా పాటలు పాడతారు, బోనాలు కూడా ఎత్తుకుంటారు. కాబట్టి కంబైన్డ్గా దానికి ఒక బిజినెస్గా మాట్లాడుకుంటారు, పిలిపించుకుంటారు, బోనం ఎత్తిస్తారు, ఒక పాట కూడా పాడిపిస్తారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే శివశక్తులందరికీ కూడా శనార్థి మీ అందరికీ ఏదైతే ఇప్పుడు వచ్చి అన్నీ ఉన్నాయి లేని కథలు పడుతుర్రో అది నిజమెంత అవాస్తవం ఇంత తెలుసుకొని నిజమైన దాన్ని మనతో పాటు తీసుకొని పోదాం. అవాస్తవమైన దాన్ని, అబద్ధం దాన్ని అక్కడిని ఖండిద్దాం. ఇది నేను కూడా మీ దాంట్లో ఒక వ్యక్తిగా, మీ మేలు కోరుకునే శివశక్తిగా మీరు నేను ఒకటే. కాబట్టి మన బండారు కులాన్ని మనం కాపాడుకుందాం. ఇక మీద ఎవరైనా ఎక్కువ ఓవర్ శాస్త్రాలు చేసి ఈ ఎల్లని దేవుణ్ణి ఎల్లిందా ఎల్లలేదో కూడా మనం పోయి చూడాలా. ఒకవేళ ఈ ఓవర్ యాక్షన్లు ఏమన్నా ఉంటే దాన్ని ఖండించాలా. ఇవాళ ఒక ఆమె ఊగింది, ఆమె చూసి ఇంకో ఆమె ఊగింది, రేపు ఇంకో ఆమె కూడా ఇవన్నీ కాకపోతే ఊగేది. ఇప్పుడు మీరు గమనించారో లేదో ఇదంతా కూడా రచ్చ కాక ముందు ఏడవడత ఆడ వస్తూనే వచ్చింది సౌందర్యకు. ఇప్పటిదాకా మళ్ళీ దేవుడు ఊగింది నేను చూస్తలేను, మళ్ళీ ఎప్పుడు ఊగిస్తావో అని కూడా చూస్తున్నా నేను. కాబట్టి ఆమె ఊగుడేందో, ఆమె సిగమేందో పోతున్న శివగణాదులు తేల్చి నిజమెంత అబద్ధమెంత తేల్చి, అబద్ధం దేవుడైతే బండారు తీయకండి. మీరు బొట్టు బంద్ చేశారు కదా, ఆ బొట్టును అట్లా కుల్ల చేయొద్దిగా, బొట్టు పెట్టి మళ్ళీ మన దాంట్లో కలుపుకున్నాడు వద్దిగా. ఎట్లయితే బొట్టు బంద్ చేసిండ్రో అందరు శివసత్తులకు ప్రకటించి ఈమె శివశక్తి కాదు, ఈమె ఇంట్లో ఏ ఒక్కరు వచ్చి పండుగ చేసినా వాళ్ళకు పడుతుంది పెద్ద పంచ అని చెప్పేసేయాలి. ఇక అప్పుడు ఎవ్వరు కూడా అక్కడికి రారు, ఆ ధైర్యం చెయ్యరు. అప్పుడు అయ్యో ఈ పలానా ఊర్లోకి ఇట్లా జరిగిందట, పలానా ఆమె ఫేక్ అని తెలిసినాక మరి గురువుని కూడా అడిగిర్రట, ఆమెను కూడా అడిగిర్రట. ఈ ఫేకోళ్ళ జోలికి పోతే గురువులకు కూడా ఇక భాషింగాలే కడతారట. మరి బురుడిది అని వాళ్ళని అంటారు, బురుడి అని మనని కూడా దొంగలను ప్రకటిస్తారట, ఈ మీడియా ద్వారానే ప్రకటిస్తారట అనే ఒక భయము ఇప్పుడున్న గురువుకు శిశురాన్లకు వస్తే రేపు అందరికి కూడా భయం ఆందోళన వచ్చేస్తుంది. కాబట్టి ఎవరు సత్యము ఎవరు అసత్యం చూసుకొని సత్యం వెనుక మనం ఉందాం. అసత్యాన్ని అది కూడా ప్రజలోకానికి అందరికి కూడా వీడు దొంగ, ఈ పలానా వచ్చేట ఆమెకు దొంగ దేవుడు అనేది కూడా ప్రజలోకంకు ఒక మెసేజ్ ఇచ్చేసేయాలి. అప్పుడు నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. నమ్మి పోయి డబ్బులు ఖరాబ్ చేసుకున్న వాళ్ళకు వాళ్ళ వృధా. శక్తి ఉన్న దగ్గరికి పోతే మీ డబ్బు పోతుంది, మీకు దాని ఫలితం వస్తుంది. కానీ ఉత్తగా మీరు వృధా మీ సమయం కూడా కదా. ఇప్పుడు 11 వారాలు తిరగమంటే 11 వారాలకు ఎంత సమయం వృధా అవుతుంది, 11 వారాలకు ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది. మీరు ఎన్నో కొన్ని కిలోమీటర్ల దూరం కూడా ఉన్నోళ్ళు ఉంటారు, కరీంనగర్ సిద్దిపేటకి వెళ్ళి కూడా వస్తుంటారు సత్యం ఉందని. మరి వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు పోతాయి, మధ్యలో వాళ్ళు వచ్చే భోజన ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు, వాటి ఆ ఖర్చులు పోతాయి, మళ్ళీ గురువులకు ఇచ్చే డబ్బు పోతుంది, మీ సమయం వృధా. కాబట్టి సత్యం ఎక్కడుందో, సత్యమే నిత్యమే ఏ గురువులు కరెక్ట్ ఉన్నారో వాళ్ళని అన్వేషించండి, దొరికించుకోండి, మీ ఆరోగ్యాలు బాగా చేసుకోండి. కానీ వీలైనంత వరకు ఏదో చిన్నయో పెద్దయో రాగానే అయ్యో మాకు ఎవడో పుల్ల పెట్టిండు, మాకు ఎవడో చేతబడి చేసిండు అనుకోకుండా మీరు చక్కగా ముందు డాక్టర్ల దగ్గరికి ఇవ్వండి. డాక్టర్ల దగ్గర 100 రిపోర్ట్లు తీస్తారు. 100 రిపోర్ట్లలో కూడా నార్మల్ వచ్చింది అంటే అప్పుడు ఆ డాక్టర్ కూడా ఏం చేయలేడు. నార్మల్ వస్తుందమ్మా మేమేం చేయాలి అంటారు. అప్పుడు అనుమానం తెచ్చుకొని మీరు అప్పుడు ఈ స్వామీజీలు, ఈ గురువులు, ఈ పీఠాధిపతుల తొవ్వకొచ్చి బాగు చేసుకోండి. నేను అంత పూర్తి చెప్పాను. కానీ తుమ్మంగానే, దగ్గంగానే, ఇంకేదో కాగానే, నెత్తి మీ బలివాడంగానే, పాముగా ఆటయ్యంగానే, ఎవడో పుల్లబెట్టిన పాముని చేతబడి చేసి తోలిండ్రు, ఇలాంటివి చాలా వింటున్నా. 2 నెలలు 3 నెలల జ్వరం పోకపోతే కూడా ఎవడో మంత్రాలు చేసిరు, మా ఇంటికి నా పిల్లగాని చంపాలని మా ఇంటికి వచ్చిర్రు, అట్లా చంపాలని చూస్తురు. స్వామి 3 నెలలు అవుతుంది జ్వరం పోతలేదు అంటే, అమ్మ ఒకటి చెప్తున్నా, టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇంకెన్నో రకాల జ్వరాలు ఉన్నాయి. కాబట్టి ఈ జ్వరాలు బ్లడ్లో కలిసిపోతే ఆ మనిషిని ఎత్తుకపోయే ప్రమాదం ఉంది. జ్వరమే మామూలు జ్వరమే, అదేం పెద్ద ఇది మంత్రగాడు కాదు, తంత్రగాడు, దేవుడు కాదు. జ్వరమే 12 రకాలుగా వస్తుంటుంది. రక్తంలోకి ఇనుకుతే తెల్లకణాలు వడిపోయి ఎర్రకణాలు వడిపోయి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎవడో చేతవాళ్ళు చేసుడు కాదు. ఆ 2 నెలలు 3 నెలలు పోతలేదంటే రకరకాల టెస్టులు చేసినాక అట్లా కూడా టెస్టులు చేయంగా, మందులు ఇయ్యంగా, మాపులు ఇయ్యంగా పోకపోతే అప్పుడు అనుకోండి. కానీ డాక్టర్ దగ్గర పోయిర్రా మరి 3 నెలల నుంచి జ్వరం వస్తుందంటే బస్తీ దవాఖానలో చూపిస్తా అంటే బస్తీ దవాఖానలో డాక్టర్లకు ఏమేమి తెలుసుంటాయి
ఉంటాయండి? మీరు ఒక పెద్ద హాస్పిటల్ పట్టండి. ఇక్కడ లక్షలు గురువుల పోసే బదులు ₹1,00,000 ఆ డాక్టర్ల దగ్గర ఏం ఖర్చు అవుతుందో అన్ని రకాల రిపోర్ట్లు తీపియండి. నార్మల్ వచ్చినాక కూడా జ్వరం అలాగే కంటిన్యూ అవుతుంది, ఎంత చూపించినా కంటిన్యూ అవుతుంది అంటే అప్పుడు గురువుల దగ్గరికి ఉండ్రి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బస్తీ దవాఖానలో ఒక వారం పాటు మంచి చూపించారట, మిగతాన్ని రోజులు చూపించలేదట. ఆ 3 నెలల వచ్చే జ్వరానికి ఎవడో చేస్తుండు మంత్రగాడు తంత్రగాడు అంటే నేను అన్న కోరెంటీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ ఉంది, మీరు వెళ్ళండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పోయి చూపించుకొని మీరు జ్వరం పోతుందన్న. వారంలోనే వాళ్ళ జ్వరం పోయింది, వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు, కాళ్ళ మీద పడ్డరు. ఎందుకు పడ్డరు తెలుసా? ఈ 3 నెలల జ్వరానికి వేరే స్వామి దగ్గరికి పోతే ₹1,50,000 మీకు మంత్రాలు చేసిరు, తంత్రాలు చేసిరని ఇంటికి బందోబస్తులు చేస్తా, మీకు తాయతలు కడతా, మీకు ఏమేమో చేస్తా అని ₹1,50,000 అడిగిరట. ఆ ₹1,50,000 మేము అప్పులలో ఉన్నందుకు మేము ఇంకింత అప్పులకు దోయకుండా మాకున్న వాస్తవాన్ని చెప్పి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిను, రూపాయి ఖర్చు కాలే స్వామి నీ దగ్గరికి వస్తే అన్నారు. నేను ఒక 1,000-2,000 తీసుకొని వాళ్ళకు నిలువెత్తుగా ఒక బందోబస్తు ఇచ్చి తాయితాలు కట్టి పంపిన. ఎందుకంటే వాళ్ళకి అది కూడా మనసులో అనుమానం ఉంది, వాళ్ళకు అనుమానం ఉంది, ఎవరో చేసిరని అనుమానం ఇతరులు పెట్టిండ్రు. అది పోవాలంటే అయ్యో స్వామి దగ్గర పోతే రవగింజంత కూడా పట్టించుకోలేడు అని మళ్ళీ బదలం నా మీదకి వస్తుంది. నేను కూడా ఏదో చెయ్యాలి కాబట్టి ఇంత నిమ్మకాయలు, ఇంత తాయతలు ఒక ఇంటికి యంత్రం పెట్టుకపోరని ₹2,500 తీసుకొని ఇచ్చిన. ఇది కూడా ఈ సమక్షాన తెలియజేస్తున్నా. సూపర్ రాకేష్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినావు. ఎందుకంటే ఇప్పుడు అనుభవం అనేది ఎక్కడ ఉంటుందంటే మనం మాట్లాడే విధానంలో ఉంటుంది. అంటే చిన్నోడా పెద్దోడా వయసుతో సంబంధం లేకుండా అనుభవం అనేది మాట్లాడే విధానం పర్ఫెక్ట్గా ఉన్నోడికి రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే. ఆ ఉద్దేశంతోనే నాకైతే శివశక్తుల మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఒకటే బాధ ఏంటంటే బిడ్డని పట్టుకొని అమ్మను వదిలేసిరు అనేది ఒక బాధ ఉంది. గురువుని పట్టుకోలేదు. మేబీ మీ మీద నమ్మకం ఉంది, మేబీ చూడొచ్చు, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, మరి అది కూడా ముందు చూద్దాము. ఓకేనా? మీరు వేరేలాగా పోయింది అంటే మాత్రం నేను దిగాల్సి వస్తుంది, అది కూడా చెప్తున్నాను. మీ మీద నాకు నమ్మకం ఉంది, ఆ ట్రస్ట్ని అలాగే ఉంచుకోండి. మీరు అనేది ఏంటి అంటే ఏ వీడియోలు అయితే సౌందర్యాన్ని మధ్యలో నిలబెట్టుకొని ఈమెకు బొట్టు బందు అన్న వీడియో మీరు చూసిరు అన్నారు. అక్కడనే ఈమె గురువు అంట, ఈమె గురువు, ఈమె శిష్యురాలు, ఇగో ముఖము ముంగల అద్దం ఉన్నది, అద్దం ముంగల ముఖం ఉన్నది అని అలాంటి వీడియో కూడా ఒకటి చూడాలని మీరు అనుకుంటుర్రు. చూడాలని కాదు, అంటే ఇది రేపు పొద్దున శిష్యులకు కావచ్చు, ఇది ఏదైతే రానోళ్ళకు వచ్చినట్టుగా ఇలాంటిది మీరు ఇంతకుముందు అన్నట్టు ఇక ముందు చెయ్యరు. ఏదో ఒక భయం. ఎందుకంటే ఇన్ని రోజులు కొన్ని ఏమైపోయినాయంటే మేము కూర్చొని ఏది చెప్తే అది ఉన్నాయి మీడియాలు, అవును అనేటివి కొన్ని ఉండే. రేపు పొద్దున సౌందర్య లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా నన్ను ఇంకొక క్యాండిడేట్ని కూడా ఇంటర్వ్యూ చేయమంటారు. వాస్తవంగా నేను నా ఇంటర్వ్యూలో వాళ్ళతో నేను మాట్లాడలే, వాళ్ళు కొన్ని ఇలా మాట్లాడట్లేదు, ఒక ప్రాసెస్లో మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు బయటపడలేదంటే కారణం అదే, వాళ్ళొక తెలివితోని మాట్లాడుతున్నారు. అది కూడా ఉంది ముంగట త్వరలో. నేను కాకపోతే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్లాన్ చేస్తారు వాళ్ళని గుంజడానికి. మేబీ అబద్ధం అనేది ఈ రోజు కాదు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఆపొచ్చు, కానీ జీవితాంతం అబద్ధాన్ని నిజం చేయలేము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, అది ఎవరైనా సరే. ఒకటి అబద్ధం ఒక్కసారి ఆడితే దానికి 100 అబద్ధాలు అతుకుతూ 100% సౌందర్య విషయంలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడి ఆఖరికి 100 అబద్ధాలు కాదు 1,00,000 అబద్ధాలు ఆడినా సత్యం అనేది ఒకసారి అది ముందుకు రానా వస్తుంది. అప్పుడు మన నోటితోనే అవును ఇది మీరు చేసిందంతా మీరు ఏదైతే అనుకున్నారో అది నిజము అని వాళ్ళ నోటితోనే అనవలసి వస్తుంది. 100% అది. నెక్స్ట్ శివశక్తులను అయితే ఒకటే రెస్పెక్ట్ చేస్తున్నా. ప్రతి దాంట్లో మీరు ఎప్పుడైతే ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారో అది 100% మీరు మంచి పని. ఇక ముందు కూడా మీరు ఇలాగే రెస్పెక్ట్ చేసేలాగా చేస్తారని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్న. మంచి, ఎందుకంటే మీరంటే మీతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, నేను ఓపెన్గా వీడియో ముందు చెప్తున్నా, ఒక రెస్పెక్ట్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్గా ఇప్పుడు రాకేష్ అన్నను కూర్చోబెట్టి ఓవర్గా మాట్లాడితే రేపు పొద్దున నేను యాంకర్ని అవ్వను 100%. రాకేష్ అన్న ఏదో వీడియోల ముందు కూర్చున్నా కదా అని నోటికి వచ్చింది నేను ఇది చేస్తా, నేను తోసేస్తా, నేను పూసేస్తా అంటే, ఎందుకంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని ఎందుకంటారంటే ఇగో ఇందుకే వస్తుందక్క నా రాదనుకుంటా అడగనే కాదు, శిగం మళ్ళీ 2 నిమిషాలు ఇట్లా మొత్తం మన నెమలీకల్లాగా ఇట్లా పోల్డ్ అయిపోతుంది ఆడ. ఇది కాదు కదా. చాలామందిని చూసినాం, చాలా గొప్ప మేధావులను చూసినాము, గొప్ప శివశక్తులను చూసినాము. నేనే కావచ్చు, ఇంకా గొప్ప ఉన్నారు. మేబీ మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు
శివశక్తులు ఇప్పుడు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు. దీన్ని చాలా సీరియస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకెవరైతే దొంగగా రావాలనుకుంటారో వాళ్ళైతే బీ కేర్ఫుల్. శివశక్తులు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది. ఇక్కడ షిగాలూగే వాళ్ళను టిక్ టాక్లలో ఒక దేవునికి రెస్పెక్ట్ లేకుండా దాన్ని మీరే ఒక వీడియోలో ఏమన్నారంటే ట్రోలింగా సంథింగ్ ఏదో అన్నారు. వీడియోలోకి రాకపోతే ట్రోలింగే కాదు కదా. దేవుడు వచ్చిన వాళ్ళందరూ వీడియోల ముందు వచ్చి చెప్పాల్సిన అవసరం చేయడమే కాకుండా దాన్ని రీల్స్ చేసి ఈ సౌందర్య ఎట్లయితే ఊగిందో దాని మీద రకరకాల మూతులు తిప్పుకుంటా పోసుకొని అలా చూస్తే మన దేవతన మనము బయట పెట్టుకున్నాము. మన అమ్మవారిన శివసత్య అన్నప్పుడే కదా మనం మీరు కాదు. ఎక్కువ అమ్మది ఏమన్నా ఉంటే కాపాడేది మేము. ఫస్ట్ మేము కాపాడాలి. మీరే భద్రత చేయనప్పుడు మీరే దాన్ని కర్తవ్యం సరిగా చేయకపోతే వేస్ట్ అనేది ప్రజలకు ఆల్మోస్ట్ అంటారు కూడా. 100%. ఇక ముందు కూడా ఈ రీల్స్ విషయంలో కూడా అవును నిజం, ఇది వాస్తవం. ఒకటి ఇది క్వశ్చన్ చేసేటప్పుడు క్వశ్చన్ చేయండి తప్ప దాన్ని ట్రోల్ అంటే మనిషిని కించపరిచేలాగా, మనిషిని కాదు ఇక్కడ మీరు కించపరిచేది, దేవుని కించపరుస్తున్నారు, అమ్మవారిని కించపరుస్తున్నారు. ఆమె చాలా గొప్ప వ్యక్తి, అది అందరం నమ్ముతున్నాం. అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఫేక్ అని కానీ ఎల్లమ్మ సిగం మీద మీరు ట్రోల్స్ అంటే రీల్స్ చేయడం కానీ ఇవన్నీ మీరు దయచేసి భక్త జనాభా తగ్గించుకోండి. అది చెడుదుంటే మీ గొంతులు లేవట్టండి, అది సత్యమైతే కూడా మీ గొంతులు లేవట్టి ఇది సత్యము దీన్ని నమ్మండి. ఇలా మీరు ఇక్కడికి వెళ్తే మీకు మంచిగా అవుతుంది. మనం పలానా అమ్మవారు కూడా ఫలక్నామం అంకాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అని ఎలా ఒకరి నుంచి ఒకరు ఆ న్యూస్ ఎలా అందిందో ఆ సమాచారం అంది అలా లక్షల కోట్ల జనం ఫలక్నామా కాళీ మందిర్ పోతున్నారు. అలాగే సత్యం ఉంటే సత్యం అని చెప్పి వేసేయండి పబ్లిక్లో. ఇది ఫేక్ అయితే ఫేక్ అని చెప్పి వేసేస్తే ప్రజలోకమే దానికి కట్టుబడి ఉండి ఫేక్ ఏందో అసత్యం ఏందో తెలుసుకుంటారు. అప్పుడు నిజమైన గురువులు ఎవరో అబద్ధమైన సిగం ఎవరిదో బయటపడుతుంది. అప్పుడు ఆమె జోలికి ఒక్కరు కూడా పోకపోతే ఒకరు కూడా మోసం జరగదు. అదే మనకు కావాల్సింది. ఇక్కడ మీకు నాకు కావాల్సింది మనుషులు గొర్రెలు కావద్దు, మనుషులు మేకలు కావద్దు, మనుషులు బలి కావద్దు, మీ పైసలు వృధా కావద్దు, మీ సమయం వృధా కావద్దు అనేదే సంతోష్ గారిది. ఈ ఎంతసేపు ఇంటర్వ్యూ మాట్లాడడానికి కూడా అసత్యాన్ని మీ తల మీద ఎత్తుకోకండి, సత్యాన్ని ఎత్తుకోండి. సాక్షాత్తు జగన్మాత మీ తల మీద ఉండి మిమ్మల్ని సంరక్షిస్తుంది అనేదే సంతోష్ గారి విషయం. ఇంతవరకు మమ్మల్ని పిలిపించి మాట్లాడిపించినందుకు కూడా పేరున ధన్యవాదాలు. ఆ ధర్మం అనే పాదములు మనం అందరం కూడా నడవాలని, నేను ఇచ్చిన ఆశీర్వచనాలు మీకు సంపూర్ణంగా అందాలని, అమ్మవారి ఆశీర్వచనాలు మీ అందరికీ సదా ఉండాలని, ఒక అమ్మ ముద్దు బిడ్డగా రాకేష్ బోనమ్మగా తెలంగాణ మీద మీరందరు ఇచ్చిన పేరు గాంచిన ఒక వ్యక్తిగా మీ అందరి ప్రేమ భావనముతోనే నేను ఇలా ఉన్నాను. నా ప్రేమ భావన మీ అందరికీ వంచుతున్నా కాబట్టి మీరందరూ సల్లంగా ఉండాలి, సల్లంగా ఉంటారు మీరు. తదాస్తు సర్వే జనా సుఖినో భవంతు. ఇంటర్వ్యూ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే రాకేష్ బోనం అన్న ఏం చెప్పారు, సంతోష్ ఏం అడిగారు అనేది మీకు అర్థం కాదు. పోతుంటే డెత్లో ఉంటుంది ఇది క్వశ్చన్స్. ఇక్కడ శివశక్తులు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు తెలుసుకుంటారనే నమ్మకం ఉంది. మీరు రేపు జరగబోయేది మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు చాలా నిజాయితీగా చేస్తారనే నమ్మకం నాకైతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.